పరిశుద్ధుడవును మహోన్నతుడవును సర్వశక్తిమంతుడైన నా మా తండ్రి, నానా ఈ సమయంలో నా జీవితంలో మీరు చేసినటువంటి కొన్ని ఘట్టాల ప్రభువా నాయన, అనేక మందికి నా సాక్ష్యం ద్వారా వినిపించాలని, వారందరూ కూడా తెలుసుకున్నవారు నాయన నీవు మహిమగల తండ్రి అని తెలుసుకునేటట్లు నీ కృప చూపించమని, ఇప్పుడు నా యొక్క సాక్ష్యం చెప్పుచుండగా నువ్వు నాకు నా నోటికి నోరయ్యండి ప్రభా, మీరే నాకు సహాయం చేయమని సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. మొదటగా దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మరి కొన్ని సంవత్సరములను బట్టి నా సాక్ష్యం అనేక మందికి చెప్పాలని, నా సాక్ష్యం ద్వారా అనేక మంది మరి నా తండ్రి అయినటువంటి దేవాది దేవుని, నిజమైన దేవుని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నా ఆశ. అయినప్పటికీ ఈరోజు నా ప్రియ కుమారుడు విజయ్ ద్వారా ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరి ఒకసారి ఆయనకి నా హృదయపూర్వకంగా స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. ఆయనకి రావాల్సిన స్థుతి, ఆయనకి రావాల్సిన మహిమ దుష్టుల అపవాదికి రావటానికి వీల్లేదు. మరి అపవాది తంత్రములో పడి ఉన్నటువంటి నా యొక్క కుటుంబం విషయంలో, మరి నా బ్రతుకులో, నా బాల్య దశలో నా ప్రభు చేసిన కార్యాలు కొన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. మరి మొట్టమొదట నేను, మా అమ్మగారు ఊరు ఏరవాసరం, నన్ను పెంచినటువంటి తల్లిదండ్రులు ఎలందరూ, మరి మా అత్తవారు ఊరు నర్సాపురం. నేను చిన్న వయసులో మరి మొట్టమొదట నేను పెంపకానికి వెళ్ళాను. కానీ నా తల్లికైతే 14 సంవత్సరాల వరకు మేము పుట్టలేదు. మరి కొన్ని కారణాల చేత నన్ను పెంపకానికి ఇవ్వటం జరిగింది. తర్వాత మేము ఏరవాసరం గోగులం తీర్థానికి నన్ను పెంచిన తల్లి తీసుకురావటం, మరి 4వ సంవత్సరంలోనే మరి తీసుకొచ్చారు. ఇంకా స్కూల్లో వేయాలి అనేటువంటి టైంలో మరి అప్పటికే నేను చదవటం, రాయటం అన్నీ నేర్చేసుకున్నాను. తెలియని రీతిలో మరి 1, 2 చదవలేదు. 3వ తరగతిలో పేచీ పెట్టి, ఎందుకంటే నాన్న అందరూ కూడా అన్నయ్యలో ఎంప్లాయీస్ కనుక, హెడ్ మాస్టర్ మా నాన్నగారి ఫ్రెండ్ కనుక నన్ను 3వ తరగతిలో వేశారు. 3వ తరగతిలో వేసినప్పుడు నాకు మేరీ అని ఒక ఫ్రెండ్ నాకు కలిసింది. మేమైతే చాలా నిష్ట కలిగి పూజలు చేసేటట్టు వారము. నిత్యదీపారం చేస్తేనే కానీ ఏం ముట్టుకునే వాళ్ళం కాదు. ఆ వయసులోనే సంవత్సరంన్నర పిల్లగా ఉండగానే కృష్ణుడు నాతో మాట్లాడాలి, నా దేవుడు నాతో మాట్లాడాలనే పౌరుషం ఉండేది. అక్కడ పూజలే, ఇక్కడ పూజలే. మరి సప్తాహాలు చేసేవారు, ఏకాహాలు చేసేవారు, భజనలు చేయించేవారు. అటువంటి నిష్ట మరి చిన్నప్పటి నుంచి ఆ పౌరుషం ఉండేది. ఒకరోజు నా ఫ్రెండ్ మేరీ ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ముసుగేసుకుని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఒక ఆయన ఉన్నారు, పాస్టర్ గారు అని తెలియదు. మీరు ఏం చేస్తున్నారే అన్నాను. మా దేవుడికి ప్రార్థన చేస్తున్నాము అంది. మా దేవుడా? మా దేవుళ్ళ కంటే గొప్పవాడా? మీ దేవుడు ఎక్కడున్నాడంటే మా దేవుడు మాట్లాడతాడు అనేసి అంది. అప్పుడు పాస్టర్ గారు నన్ను కలగజేస్తున్నారు. నా వెంక చూడగానే ఆ ముసిముసున్న వాళ్ళు నవ్వుతూ దగ్గర తీసుకున్నారు. తీసుకున్నాక ఎవరు మీ దేవుడు అన్నాను. యేసు ప్రభు అమ్మ అన్నారు. యేసు ప్రభు, మా రాముడు మా కృష్ణుడు దేవుళ్ళు కాదా? మా ఇంట్లో చాలా దేవుళ్ళు ఉన్నారు అన్నాను. కాదమ్మా, వాళ్ళు బొమ్మలు, వారు మాట్లాడరు, చూడరు, వినరు. అవి బొమ్మలమ్మ, మనుషులు చేస్తున్న బొమ్మలు. యేసు ప్రభు నిజమైన దేవుడు. అయితే మా కృష్ణుడు నాతో మాట్లాడతాడు, నాకు పలహారం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు అన్నప్పుడు ఆయన అది కాదమ్మా అన్నారు. అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. కానీ ఇక్కడ మరి కృష్ణుడు దేవుడు కాదని నేను తెలుసుకున్నాక ఇంటికి వెళ్ళి యేసు ప్రభువే నిజమైన దేవుడని మరి మా అమ్మతో మరి అందరితో చెప్తే చాలా అపచారం చేస్తుంది పిల్ల, ఏంటి ఆ పిల్ల స్నేహం పట్టింది, ఈ పిల్ల ఇలా అయిపోయింది అనుకుని చాలా నన్ను చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. నన్ను తీసుకెళ్ళి చెరువులో ముంచేశారు. మరి మొత్తం అన్నీ కూడా శుభ్రం చేస్తారు. ఏంటి ఇలా చేస్తున్నారని కూడా నాకు తెలిసేది కాదు. మేరీ మా ఇంటికి వస్తే దూరంగా పెట్టేసేవారు. ఇలాంటి సమయంలో పాస్టర్ గారు నాన్నగారు వచ్చినప్పుడల్లా నేను వెళ్ళిపోయేదాన్ని. ఇలా వెళ్తుంటే దొడ్డుగుమ్మ ఈదుగుమ్మ ఉండేది. ఆ దోళ్ళ పాకు ఉండేది మాకు. ఏరవాసరం ఎల్లం చెరువు గట్టు మీద. అక్కడ మాది ముందు పెంకిటిసాలు ఉంటుంది, తర్వాత గాదులు, పెంకిటిల్లు అన్నీ లోపట ఉండేవి. అలా ఏదో రకంగా వెళ్ళిపోయేదాన్ని దాని ఇంటికి.
ఇలా వెళ్తూ ఉండగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు మా అమ్మ స్నానం చేస్తే కాలు మీద మచ్చ కనిపించింది. అప్పుడు చూడగానే చాలా మరి ఏంటి ఇలా వచ్చిందని అందరూ ఏడటం మొదలుపెట్టారు. నాకు అర్థం అవ్వలేదు. కానీ ఒకరోజు అయితే వీళ్ళు దేవుళ్ళు కాదని మొత్తం అక్కడ వెండి విగ్రహాలు ఉన్నాయి, మట్టివి అన్నీ కూడా తీసేసి గిరవటెట్టేస్తాను ఇంట్లో సావిట్లను. అవి పిల్ల అపచారం చేస్తుందని అభిషేకం అయ్యే చేయించారు. చేయించిన తర్వాత ఒకరోజు మా అమ్మ ఈ కాలు పట్టుకుని యేసుప్రభు దేవుడు అంటారు నిజమే, ఆయన నా బిడ్డకి తగ్గిస్తే బాగుంటుందని రహస్యంగా బాయమ్మ గారు మేరీ ఇంటికి వచ్చారు. ఆ టైంలో నాన్నగారు చెప్పారు, ప్రార్థన చేయించింది అమ్మ, చేశారు. అమ్మ కూడా ఇష్టపడింది. నేను అలా వెళ్తూ ఉండగా నేను ప్రతిరోజు ప్రార్థన నేర్పించారు నాన్నగారు. ఆయన పాకెర్ల జీవరత్నం గారు, బైబిల్ మిషన్ పాస్టర్ గారు, మరి వడ్డిగొడవలో సేవ చేసేవారు. మరి నాన్నగారు చాలా, ఆయన మనసు చాలా మరి నవ్వుతూ ఉండేవారు, ఆ చక్కటి పాటలు పాడుతూ ఉండేవారు. మరి ఆయనలో నేను ప్రభుని చూశాను. వెంటనే ప్రార్థన నేర్చుకున్నాను. ఏంటంటే, దేవా తండ్రి నాకు కనపడు, అందరికీ కనపడు, అందరితో మాట్లాడు, నాతో మాట్లాడు, అందరి చెప్పు బాగు చేయి, నా చెప్పు బాగు చేయని ఇలా ప్రార్థన ప్రతిరోజు గంటల తరబడి స్కూల్కి వెళ్ళటం రావటం, స్నానం చేయటం, మోకరించి గంటల తరబడి అన్నం మీద కూడా ఉండేది కాదు. అంత నిష్ఠగా ప్రార్థన చేస్తుంటే దేవుని కృప నా చుట్టూ అలుముకుంది. మరి ఒకరోజు నేను దేవదూతను కూడా చూశాను. దేవదూత వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంది. కానీ నేను కంగారు పడలేదు. కానీ మరి ప్రభువా అని వెంటనే వద్ద కేకేస్తాను. తర్వాత ఒకరోజు అమ్మ మేము అందరూ సావట్లో పడుకున్నాం నైటు. అమ్మ అనుకుందంట, నిజంగా నా పాప మరి డాక్టర్లు వల్ల కాదు ఇది అని డాక్టర్లు కూడా చూపించేవారు, ఇంజక్షన్లు చేసేవారు సత్యనారాయణ డాక్టర్ గారు. మరి వెంటనే నాకు దర్శనం వచ్చిందండి. ఒక ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆయన వచ్చి ఆ కాలు మీద ఆ చాకుతో ఇలా చీరి ఆ లోపల ఉన్న చీమి రక్తం తీసేసి అలాగా గాజుగుడ్డ, ఇప్పుడంటే నాకు తెలుసు, అప్పుడు గాజుగుడ్డ అంటే తెలియదు, అది ఊదేసి కట్టేశారు. వెంటనే చూసాను. అమ్మ కూడా లేచి అమ్మ ఏంటి అని అంది. అమ్మ నాకు ఆపరేషన్ చేశారు, నాకు కట్టారు అంది. అమ్మ కూడా నాకు అలాగే కల వచ్చిందని అప్పుడు వెంటనే ఇలా కాళ్ళ మీద చూస్తే మచ్చే లేదు. దేవునికి స్తోత్రం. అమ్మ అంది, యేసుప్రభు గొప్ప దేవుడు, నేను చేసే పూజలన్నీ కూడా వ్యర్థమని దాన్ని తెలుసుకుని నన్ను ప్రార్థనకు తీసుకెళ్ళిపోయేది. అందరూ చర్చి అని పిలిచేవారు నన్ను. అయినా నేను ఆ చిన్న వయసులో నేను బాధపడలేదు. ఇలా ఉంటుండగా మమ్మల్ని చిన్న చూపు చూశారు. చాకలోళ్ళని కూడా బట్టలు ఉతకొద్దన్నారు. చాలా ఉన్నాయి. మరి ఆ చాకల ఆవిడ ఒకే ఒక మాట అంది, మీరు పెట్టేదంతా ఆవిడ పెడతారు మాకు, నేను వాళ్ళ బట్టలు ఉతకటం నేను మానని అనగానే ఎవరు కూడా మాట్లాడలేదు. నాన్నగారు ఇంకా మా ఇంటికి రావటం, అమ్మ పిలిచింది, ప్రార్థన చేస్తే అందరూ హేళన చేసేవారు. ఆయన వచ్చేవాడికి అయిపోద్ది కూడా, ఈ పిల్లలకి ఎంత ఇష్టమో అనేవారు. అయినా అమ్మ బాధపడేది కాదు. మరి ఇలా ఉంటుండగా నాన్నగారు మరి ప్రార్థన చేయమంటే నాకు ఏది కనిపిస్తే అది చెప్పేదాన్ని. పాపకి వరం ఉంది కదమ్మా, నాకు కూడా నేను తీసుకెళ్తానని నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిపోయేవారు. ఒక్కోసారి దిగిపోయేదాన్ని, ఒక్కోసారి భుజం మీద వేసుకుని తీసుకెళ్ళేవారు. మరి వడ్డిగూడెంలో చెరువు ఉంది. ఆ చెరువు ఎదురుగుండా ఒక పెంకుటిల్లు ఉందండి. ఆ పెంకుటింట్లో ఆవిడ పేరు అక్కమ్మ, నాకు బాగా గుర్తుంది. అక్కమ్మకు ప్రార్థన చేస్తుంటే ఇంత నాలుక వచ్చేసింది, పెద్ద నాలుక వచ్చేస్తుంది. నేను భయపడలేదు, ప్రార్థన చేశాను. మరి వెంటనే నన్ను చూసి వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు. మరి అమ్మ నువ్వు భోజనం చేయాలంటే మా అమ్మ తినొద్దంది, మీ ఇంట్లో ఎవరింట్లోనని చెప్తే కోడిగుడ్డు ఇస్తే అది జేబులో వేసుకుని పక్క జేబు ఉండేది, తెచ్చాను. తర్వాత అలాగే తీసుకెళ్ళేవారు నాన్నగారు. తీసుకెళ్తుంటే ఒక రోజు నేను గుద్దరు శ్రీరామూర్తి గారని మా మామయ్య గారు పిల్లు ఉండేది రైస్ మిల్లు, ఏంటి అతను కూడా పంపేస్తుందని ఒకళ్ళని పంపించి అడిగితే నా బిడ్డకి ఒక బలహీన తగ్గింది, అయినా ఆయన నిజమైన దేవుడు మేము తెలుసుకున్నామని అమ్మ అంది. ఆ తర్వాత కొంచెం శోధనలు వచ్చినా మేము తట్టుకున్నాం. ఒకరోజు మా చిన్నాన్నగారి కోళ్ళు మా వదిన వచ్చి హేళన చేసేది. అటువంటి వదిన ఏడుస్తూ వచ్చినప్పుడు ఏంటి రమణ అని అమ్మ అడిగినప్పుడు ఇలాగ మేము తిరుపతి వెళ్ళాము, మా హోటల్లో ఉన్నటువంటి డబ్బు మరి వస్తువులు సామాన్లు పెట్టుకెళ్ళిపోయారు అత్తయ్య గారు, పాపకి వరం ఉంది కదా ఒకసారి మరి చెప్తారా ప్రార్థన చేయమని అంటే విన్నాను.
వెంటనే ఆ గదిలోకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తే నాకు స్వరం వినిపించింది. అమ్మ సామాన్లు అన్నీ పింజరులో ఉన్నాయని స్వరం వినిపించింది. వెంటనే వచ్చి అమ్మ సామాన్లు అన్నీ కూడా పింజరులో ఉన్నాయంట. ప్రభు నాతో మాట్లాడేవారు. ప్రభు స్వరాన్ని నేను స్పష్టంగా వినగలిగేదాన్ని. అప్పుడు వెంటనే అన్నయ్యతో చెప్తే వలయిస్తే మొత్తం డబ్బు కూడా సంచి ప్లాస్టిక్ సంచిలో పెట్టి డబ్బు గంగాళాలు గుండుగులు మొత్తం సామాను అంతా దొరికిందని, ఆయన నిజమైన దేవుడు, అయ్యి బాబోయ్ ఇంత మహత్యం అని వాళ్ళు ఏం అనలేదు. తర్వాత ఎన్నో కొన్ని విషయాలు కొన్ని ఘటనలు జరిగినాయి. మరి అమ్మ స్నానం చేస్తూ కూడా జిగిని గొలుసు మరి పైన అది బాత్రూమ్ మాకు బయటే ఉండేది, ఆ గోడ మీద పెట్టేసిందంట. నేను ఎలందూరు వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి లేదని ఎన్నో సకినాలకి సోదులకి ఎన్నట్లకి వెళ్ళారంట. అప్పుడు అమ్మ ప్రార్థన చేయి, అప్పుడే 15 రోజులు అయిపోయింది, ఎవరో దొబ్బేస్తారని, నా ఫ్రెండ్ దొబ్బేసిందని అనుమానం పెట్టుకున్నారు. అప్పుడు నేను ప్రార్థన చేస్తే గోడ మీద మెరుస్తూ కనపడుతున్నాయి. అమ్మ బాత్రూమ్ గోడ మీద కనపడుతున్నాయి అనేసరికి నిచ్చెన వేసుకుని ఎక్కితేనే కానీ అందదండి, గోడ మీద ఉన్నాయి. అది గొప్ప కార్యము. ఒకరోజు అన్నపూర్ణక్కని కంసాలు ఏడుస్తూ వచ్చింది. పిన్ని చెల్లికి పాపకి ఇలా కనిపిస్తుందండి కదా, ప్రార్థన చేసి చెప్పవా, ఉంగరాలు వాచి పడేసుకున్నారు మీ అల్లుడు అనేసి అంటే, ఉండక్క ఇప్పుడే ప్రభుని అడిగొస్తానని మోకరించి గంటైనా 2 గంటలైనా ప్రభు చూపించేవారు, కదిలేదని కాదు. ఒక మడుగు కనపడుతుంది, పెద్ద ఒక కాలువ నాటితే అక్కడ ఒక 2 అడుగులు కనిపిస్తున్నాయి, వాచి 2 ఉంగరాలు దాన్నే పెట్టి కనిపిస్తున్నాయి. వెంటనాక ఇలా కనిపిస్తున్నాయి 2 అడుగులు ఉన్నాయి అని చెప్పాను. వెంటనే ఇంటికి వెళ్తే అవును అదే ఆ రోజు సోమవారం సంత, మరి పోయిన సోమవారం నేను అక్కడికి వెళ్ళాను. ఆ 2 సైడ్కి వెళ్తూ నేను అక్కడ పెట్టాను, మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చిందని వెళ్తే అక్కడ అందరూ జనాలు ఉన్నారు, దోళ్ళు కడుగుతున్నారంటే అందరూ ఉన్నారు. కానీ ఆ 2 అడుగులోనే అవి కనిపిస్తున్నాయి అంటే వెంటనే వచ్చి ఎంతో సంతోషపడిపోయాడు. మరి కిష్టారమాయ కొట్లో తీసుకెళ్ళి నా గౌను అప్పటికప్పుడు కుట్టించి చర్చికి తీసుకెళ్ళాడు. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, ఆ చిన్న విషయంలో ప్రభుని వాళ్ళు నమ్ముకున్నారు. మొత్తం అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యం, అక్కడ ఎన్నో అద్భుతాలు ప్రభు చేస్తూ ఉండేవాడు. తర్వాత నాన్నగారు నరసాపురం వచ్చేసారు. నరసాపురం నుండి ఆయన తెల్లిపూడిపాలెం వెళ్తా మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే మా అమ్మకి ఎంతో సంతోషం. నాన్నగారు వచ్చేటప్పటికి పచ్చిరీలు కోడిగుడ్లు వేసి ఎగిరిపెట్టి అన్నం పెట్టింది. ఎక్కడి నుంచి వచ్చిందో దొంగ కుక్క వచ్చి నాన్నగారు ఆకలి పడిపోయింది. వెంటనే నేను అన్నానంటే నాకైతే తెలియదు, రేపు సాయంత్రం 4 గంటలకి ఇది చచ్చిపోద్ది అన్నానంట. ఆ విషయం నాన్నగారు విన్నారు. అమ్మ ఎందే పిల్ల ఏమన్నా అయిపోతుందని అమ్మకు తెలుసు. వెళ్ళిపోయి మర్నాడు సాయంత్రం 4 గంటలకి నాన్నగారు వస్తుంటే కరెంటు స్తంభం దగ్గర అది పడి చచ్చిపోయిందంటండి. అప్పుడు నాన్నగారు అన్నారంట, అమ్మ గొప్ప వరం ఉంది పాపకి, నాకు ఇచ్చేసేయండి. మరి నర్సాపురాన్ని ఆడపిల్ల హాస్టల్ ఉంది మిస్సమ్మ గారిది, నేను అందులో వేస్తానంటే మాకు డబ్బు లేదా, ఏమి లేదు, మేము హాస్టల్లో వేయము, మా వాళ్ళు ఊరుకోరు అందంటండి అమ్మ. నాకు తెలియదు ఆ విషయం. ఆ తర్వాత నేను 3వ తరగతి నుండి 5, 6కి వెళ్ళిపోయాను. 9 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను 6th క్లాస్కి వచ్చేసాను. ఈ లోపల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఎందుకంటే క్లుప్తంగా చెప్పాలని నేను చెప్తున్నాను. ఎవరో ప్రార్థన చేయమన్నా వాళ్ళకి ప్రతీదీ చూపిస్తూ ఉండేవారు, ప్రార్థించేదాన్ని. కానీ ఈ తెలియని రీతిలో 6th క్లాస్లో ఉండగానే నాకు పెళ్ళి, నాకు మా బావతో మా మేనత్త కొడుకు మంచిగా ఉండట్లేదని మోసం చేసి నాకు మరి ఒక్కడే కొడుకు కదా అనేసి నాన్న కూడా మరి చేశారు. చేసిన వెంటనే నేను మరి నన్ను మా అత్తారింటికి తీసుకెళ్ళటం, మళ్ళీ వచ్చాను, చదువుకున్నాను. మరి 7th క్లాస్కి వచ్చేటప్పటికి తెలియని రీతిలో నాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మరి అత్తారింట్లో కడుపు నిండా అన్నం ఉండేది కదండి. వాళ్ళకి బాప ఏంటి కొంచెం బియ్యం తెచ్చారంటే, నేను ఈసాడులో ఉందమ్మా భాషాణలో బియ్యం తెచ్చాను అంటే, ఎక్కడుంది భాషాణ అని అలా ఆరా తీస్తే నాన్న అడిగితే, మరి బియ్యం మీరు ఎలా తెచ్చుకుంటున్నారంటే, మావయ్య తెస్తున్నారు, మేము వారం తెచ్చుకుంటామని చెప్పు, కానీ ఇలా కొంచెం కొంచెం వండుకుంటున్నామని చెప్పొద్దు అనేది. అయినా ఎవ్వరికీ గుట్టు చెప్పేదాన్ని కాదు. కొన్ని శ్రమలు నేను ఎదుర్కోవాల్సి వచ్చింది.
మరి అంతేకాకుండా అమ్మ ఆయమ్మ ఈ అమ్మ నాకు మంచి నీతి కథలు, బాలాగమ్మ, సన్యాసమ్మ కథలు చెప్తూ ఉండేవారు. మరి అటువంటి ప్రతివితలో ఆనాడు పడ్డారు, నేను పట్టడానికి వచ్చిందా అని ఆ చిన్నప్పుడే మరి జ్ఞానాత్మతో దేవుడు నన్ను నింపాడు. ఎందుకంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పక మన పట్ల అనేక కార్యాలు చేస్తాడు. ఇది మంచా చెడ్డ అనేటటువంటి గ్రహించుకునే మరి వయస్సు కాదు, అయినా జ్ఞానం ప్రవహించాడు. 11 నుండి 12 ఇలా వచ్చింది అనగానే మరి నాకు గర్భఫలం ఇస్తే, మరి నేను పుట్టినటువంటి తారీఖు, సంవత్సరం అన్నీ కూడా నేను ఆ యొక్క కార్డు ఉందండి, మిస్ ఆసుపత్రిలో పుట్టినవి. అవి తీసుకుని అమ్మ వాళ్ళు ఆసుపత్రికి పెద్ద అత్తయ్య కూడా వచ్చారు. ఈ పిల్ల 11 కూడా నిండలేదు, ఈ పిల్లకి పెళ్ళేంటి, ఈ పిల్లకి కడుపేంటని మా పెద్ద అత్తయ్యని ఒక్క లెంపకే కొట్టారు మనసమ్మ గారు. కొట్టగానే ఈ పిల్ల బ్రతకదు, ఈ పిల్లకి కడుప అంటే అప్పుడు ఇంకా ఆసుపత్రి తీసుకురాలేదు. నాకు తెలియని రీతిలో బాబు ప్రార్థన చేసుకుంటే బాగానే పుట్టాడు. మరి ఆ బాబు 10వ నెల వచ్చింది, పెద్ద బాబు కడుపును పడ్డాడు. 7వ నెల గర్భం, 10వ నెల పిల్లోడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ 10 నెలల బాబుకి తినలేదు ఆ ఇంట్లో. మావయ్య గారు దద్దోజనం అక్కడ ఎమురబన్నారు కోళ్ళని తెస్తే అది తినిపించేదాన్ని. అలాగే చాలా, ఎందుకంటే ఎవ్వరికీ రానటువంటి శ్రమలు నేను అనిపించాను. మరి అటువంటి శ్రమల్లో కూడా సహించుకునే మనసు ప్రభు, నా ఒంటి నిండా వస్తువులు ఉన్నాయి, ఈ అమ్ముకుని తినాలనేటటువంటి ఆలోచన కూడా నాకు ఇంట్లో నుంచి ఇదిగుమ్మం గుమ్మం దాటే పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళు స్థితిపరులే అలా పాడైపోయారు కొన్ని విషయాలను బట్టి. అని అటువంటి సమయంలో మరి నా బాబు సినిమాలు తెచ్చినాడు గారు ఆసుపత్రికి తీసుకెళ్తే లాభం లేదో చివుడిపోయింది. ఆ చివుడిపోయిన అన్నం పదునికి రాదని అన్నప్పుడు నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ పూజ గది దగ్గర పరుగు పెట్టాను. ఎందుకంటే మావయ్య గారు చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఆయన రామాయణం, భారతం, భగవద్గీత పారాయణం చేయటం మొత్తం అంతా నేర్పించారు. మరి ఆ గదికి వెళ్ళి నా బాబు బ్రతకాలి దేవుడా అని నేను మళ్ళీ దండం పెట్టుకున్నాను, కక్కిన దానికి ఆశపడ్డాను. కానీ నా బాబు బ్రతకలేదు, చాలా అందమైన బాబునిచ్చాడు. అది తర్వాత 21 రోజులకి మళ్ళీ బాబు నాతో నేను ప్రార్థన చేసుకుని పడుకున్నాను. రహస్యంగా ప్రార్థన చేసుకునేదాన్ని. బాబు పుట్టాడండి, 7వ నెలని పుట్టాడు బాబు, శ్యాంబాబు. పుట్టినప్పుడు 12 రోజుల పిల్లోడుగా ఉన్నప్పుడు బీసిపోయాడు పిల్లోడు. బీసిపోతే ఏదో పొట్టు తెచ్చి పెట్టారు, బీసిపోయాడు, ప్రాణం లేదు. అప్పుడు మోకాళ్ళు వేసి అమ్మ నేను కూడా, ప్రభు నా బిడ్డే కనుక బ్రతికితే నేను నీ పాద సాక్షిగా నేను దేనికి మొక్కను అని నేను ఒప్పుకున్న వెంటనే మరి బాబు కళ్ళు తెరిచి చూశాడు. మరి ఏడవటం మొదలుపెట్టాడు. వెంటనే అమ్మ ఎత్తుకుని, మనం ఇక్కడ ఉండొద్దమ్మా, నేను తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే అమ్మ అన్ని సరుకులు తెచ్చినా కడుపు నిండా అన్నం లేదండి, పెట్టేవారు కాదు, తినకూడదు అనేవారు. మళ్ళీ వెళ్ళిపోయాం. అమ్మ వాసన తీసుకెళ్ళాక ప్రార్థన పూర్వకంగానే పెంతెకొస్తు పాస్టర్ గారు, సుందరరావు గారు, ఆ భార్య పవర్ఫుల్ దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు. జీవరత్న నాన్నగారు ఇంకా రావటం మానేశారు. అటువంటి పరిస్థితిలో బాబు 5వ నెల వచ్చేటడికి చక్కగా బాగున్నాడు. సమయల్ రాజు అని పేరు పెట్టారు, పాస్టర్ గారే పేరు పెట్టారు. నేను అత్తారింటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రభు నాతో మాట్లాడాడు ఒక మాట, అమ్మ పాదు పెట్టాడు కానీ పాదు కాయల పూలు పోస్తుంది, పరాయి పాదుకు నీళ్ళు పోస్తున్నాడు అని మాట్లాడారు. ఆయన మంచిగా ఉండేవారు కాదు, వ్యవహారనే ఉండేవారు. తర్వాత చిన్నబాబు, అమ్మ నీకు మరలా కుమారుని ఇస్తున్నానని ప్రభు నాతో మాట్లాడాడు. మరి బాబునిచ్చారు. చిన్నబాబు రమేష్ బాబు ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి బాబులు ఇద్దరును. ఆ టైంలో మరలా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత మరి నా పరిస్థితి చాలా బాగుంది. చిన్నబాబు పుట్టాక కొన్ని శ్రమలు నాకు తగ్గినాయి. మరి పెద్దబాబు పుట్టాన్ని బట్టి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. పాప పుట్టాక ఏమైతే పాడు చేస్తారో అన్నీ మరలా కొనటం, మా యొక్క కుటుంబం సంసారం చాలా బాగుందండి. ఇలా ఉంటున్న సమయంలో మా బాప ఒకరోజు, నీకు మహాలక్ష్మి పుట్టింది, నీకు అన్ని విధాలా బాగుంది అంటే, పాప కాదు దేవుడే నాతో మాట్లాడి ఈ కార్యాలు చేస్తున్నాడు బాప,
దేవుడే నన్ను ఆశీర్వదించాడు అన్నాను. అంటే అది కాదు, ఈరోజు సంవత్సరాది కనుక నేను నైవేద్యం పెడుతున్నాను, గోడకు పసుపు రాయింది. నేను పెట్టను బాప, నేను ఇంక పసుపు రాయను అనేటడికి వచ్చి కొట్టిందండి. చాలాసార్లు దెబ్బలు తిన్నాను, కానీ నువ్వు కొట్టేసినా నేను చంపేసినా నేను పెట్టను, నేను చేయను అంటే పెద్దత్తయ్య చాలా మంచి ఆవిడ. పెద్దత్తయ్య చిన్నత్తయ్యని పిలిచిందండి. అమ్మ, గోడకి పసుపు రాయటమే తప్ప నువ్వు పూజ చేయవు కదా, దండం పెట్టవు కదా, నువ్వు రాసేసి ఊరుకో అంది. రాసిస్తాక మళ్ళీ ఇదిగా ఆకుల్లో అన్నం పెట్టమంది. ఆకుల్లో అన్నం పెట్టినా అని తండ్రి నన్ను క్షమించని పెట్టాను. పెట్టి బయటకు తప్పుకున్నాను. ఆవిడ సాంబ్రాణి పొగ అవి వేసింది, కానీ నేను అక్కడ నిలబడకుండా పాప దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా వెనకాల ఎవరో నిలబడ్డట్టు అనిపించింది. వెంటనే నాకు అరసే కనిపిస్తుందండి. 2 దెబ్బలు కొడుతున్నాను నీకని ప్రభు నాతో మాట్లాడారు. వెంటనే వణికిపోయాను. బాప్ప, నాకు 2 దెబ్బలు కొడతారంట, ప్రభు నాతో మాట్లాడారు అనేదానికి చిన్నత్తయ్య పెద్దత్తయ్య అలా చూస్తారు. నా ఇంకా పాప వెంటనే పాపకి విరోచనాలు వాంతులు పట్టుకునే. పాప మాకు దక్కలేదండి, ఎంత చక్కటి బిడ్డనిచ్చాడు. తర్వాత ఈయన విషయంలో కూడా మొట్టమొదటి ఒక దర్శనం, నీ భర్త పాపం పోసుకుంటున్నాడని ఆ గంగాళంలో నిలువు కళాయిలో మురికి బట్టలు ఆ నీళ్ళు తల మీద పోసేసుకుంటున్నట్టు నాకు దర్శనం. సుందర పాస్టర్ గారు వచ్చారు. నాయన, నాకు ఈ దర్శనం వచ్చింది అని నాన్నగారితో చెప్తే, అమ్మ, నీ భర్త మరలా పాపం పోసుకుంటున్నాడు అన్నారు. మళ్ళీ ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ జామ చెట్టు. ఆ జామ చెట్టుని ఎవరు పావుని నా చెట్టు మీదకి తవరేశారు. పైనుంచి కింద వరకు కూడా చుట్టుకుందండి. చుట్టుకున్నాక 2 పళ్ళు నా దగ్గర ఉన్నాయి. ఈ 2 పళ్ళు గట్టిగా పట్టుకోమ్మా రాని ఆయన చేయి పట్టుకున్నారు, నన్ను నడిపిస్తున్నారు. ఆ చెట్టు ఇంకా చూస్తున్నాను, చాలా భయంకరమైన పాము అది. మళ్ళీ నాకు మెలకు వచ్చేసింది. మళ్ళీ నాన్నగారు వచ్చారు, చెప్పాను, అమ్మ, ఏదో సాతాను మరలా నీ భర్తను చుట్టుకుంటుంది, ఈ పళ్ళు నీ బిడ్డలో నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాల్సింది అని నాన్నగారు చెప్పారు. వెంటనే ఈ యొక్క స్త్రీ మరి అనేక రకాలుగా తిరిగి తను బాగాలేదు, నా పరిస్థితి తినలేదని ఏడుస్తుంటే ఆయన అన్నం పెట్టి బట్టలు ఇచ్చి అన్నీ చేస్తే మా కుటుంబంలో మాకు చిచ్చు పెట్టిందండి. ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాక ఇంకా ఒక వస్తువు పట్టుకెళ్ళిపోతాం. ఇలా చేసేటప్పటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ పెళ్లి చేయాలి, పిల్లకి నిండా 16 ఏళ్ళేమో, పెళ్లి చేసేయాలని ప్లాన్లు చేసుకుంటున్నారు. నేను విన్నాను, వినిచ్చి నాకు పెళ్లి చేస్తారా, పెళ్లి చేయనని నా తల్లి సమర్పించుకుని నాకు తెలియని రీతిలో నాకు పెళ్లి చేసేస్తారు. మళ్ళీ పెళ్లి చేస్తే ఇంక నా బ్రతికేంటి, నేను మాత్రం బ్రతకనని ఒకరోజు అమావాస్య నేను చూసుకున్నాను క్యాలెండర్లో. నల్లవాణి నల్ల పరికిని జాకెట్ వేసుకున్నాను, మరి మెళ్ళో సూత్రాలు ఉంచుకున్నాను. ఇంకా కొన్ని వస్తువులు బాబు దగ్గర వాళ్ళ దగ్గర పెట్టేసి బయట గుండం పెట్టేసి పిల్లల్ని నువ్వు చూడు ప్రభు నీకు అప్పచెప్తున్నానని గోదావరికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి నాకు ఎందుకంటే గొద్దటి కృష్ణమూర్తి గారు మా మావయ్య గారు అమ్మాయి రాళ్ళు కట్టుకుని మరి గోదావరిలో మునిగి చనిపోయిందన్నమాట నా చిన్నప్పుడు చెప్పుకోవటం విన్నాను. నేను అదే రీతిలో చనిపోతే మంచిది అని వెళ్ళి రాళ్ళు వేసుకుంటున్నానండి, పరికిణీలో వేసుకుని ఇంక దిగిపోయి ఇలా వెళ్ళేటప్పటికి పరికిణి ఇలాగా పెద్ద మరి దళసరి పరికినేమో ఇలా బుడగలా వచ్చేసింది. వెళ్ళిపోతున్నాను. వెనకాల ప్రభువా నా బిడ్డల్ని చూడని నేను గట్టిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటే వెనకాల నా జుట్టు ఎవరో పట్టుకుని, పెద్ద జుట్టు అండి, ఆ జుట్టు పట్టుకుని ఎవరో లాగేసి మరి ఒడ్డుకి లాగి, అమ్మ ప్రభువా నా బిడ్డలని ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ దిగిపోయావు. కాళ్ళు పైకి తేలిపోయినాయండి ఆ సమయంలో. మరి లాగేసి ఇలాగ అనేటడికి ముసలాయన వృద్ధుడు ఆయన మావయ్య గారి దగ్గరికి వస్తూ ఉండేవాడు. కమ్మరి పని చేసేవారు మావయ్య గారు. ఈ తాతయ్యని చూశాను ఎక్కడో, ఈ నాన్న చూశాను నేను అనుకున్నాను. చుట్టూరు ఆడవాళ్ళు చుట్టేస్తారండి. చుట్టేస్తే నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు. అది హాస్టల్ పిల్లలది, లోపల పడుకున్నట్టున్నారు వీళ్ళు. మరి అందులో మిస్సమ్మ గారు ఉన్నారు, ఒక అక్కలు వాళ్ళు ఉన్నారు. అది ఎవరిని ప్రేమించావు, నువ్వు ఎందుకు ఇలా పడిపోయావు, ఎందుకు ఇలా అనేదానికి ఏడ్చేస్తున్నాను. నేను ఎవరిని ప్రేమించలేదు, నాకు 2 బాబులు ఉన్నారు.
నన్ను ఇటు పెట్టేసిండి వెళ్ళిపోతానంటే తలుపులు గెడ పెట్టేశారు. ఆయన నా ముఖంలో ముఖం పెట్టి ఆ లైట్ ఇటు చూసి, ఈ పాప పలానా కోటి సీతారామ స్వామి గారి కోడలు, ఈ అమ్మాయిని చాలా బాధలు పెడుతున్నారు, ఆయన ఏడ్చేవారు, ఆయన బ్రతుకున్నప్పుడు నా కోడలికి సరైన అన్నం పెట్టలేకపోతున్నాను, నాకు అన్నీ ఉన్నప్పుడు అందరూ తిన్నారని ఆయన ఏడ్చేవారు. వాళ్ళ కోళ్ళి పాప అంటే ఏంటి అంత చిన్నపిల్లకి పెళ్ళైపోయింది ఆ పిల్లల అని ఒకళ్ళొకళ్ళు వాళ్ళు నవ్వుకుంటున్నారు. నేను బట్టలు ఇప్పేయమంటున్నాను, నేను ఇప్పును అంటున్నాను. ఇప్పుడంటే ఆయన అన్నాడు, వాళ్ళు చాలా భయంకరమైన మనుషులు, పాప ఇక్కడ ఉంటే ఆ పాప మీద లేనిపోయిన నిందలు కూడా వేస్తారు అని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళారు. ఈ లోపల అందరూ కూడా నెతికేసి ఇంక చచ్చిపోయింది, ఇంకెవ్వరు గుట్టి చెప్పొద్దు బయటకని తలుపులు వేసుకుని ఈ తలుపు దొడ్డు తలుపు కూడా వేసి పడుకున్నారండి. అప్పుడు ఆ తలుపులు కొట్టి లోపల తీసుకెళ్తే ఇలా జరిగిందంటే వెంటనే బాబు చచ్చిపోలేకపోయావా, ఎందుకంటే బాబు ఏడ్చేసాడంటండి చిన్నబాబు. ఆ ఏడవటాన్ని బట్టి నెతుక్కోటానికి వచ్చారు, లేకపోతే నెతుక్కుందరు కాదు. కానీ వెంటనే అమ్మాళ్ళు ఏం చేస్తారంటే బాబు వాళ్ళు ఏమైనా సరే ఇరవసరం పంపేద్దామని ప్లాన్ చేసుకున్నారు. నేను వెళ్ళను, చస్తే ఇక్కడే చస్తాను, బ్రతికితే ఇక్కడే బ్రతుకుతాను, నేను మాత్రం వెళ్ళనంటే అప్పుడు అమ్మ కవర్ పెట్టేసి మేము చెప్తాం ఒకవేళ వస్తేను అంటే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక అక్కడ ఇంకా ప్రార్థన మనసారా ప్రార్థన చేసుకుంటాకు ఉండేది. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే తెల్లటి బట్టలు ఆరేసాను, అవి ఎంత తొక్కు పెట్టినా ఆగట్లేదు. ఇదేంటి ప్రభు అంటే నాకు చూపించారు, నీ భర్త ఇంకెంత తొక్కు పెట్టినా ఆగడని ప్రభు నాకు చూపించిన దర్శనం. మరి ఒకరోజు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అర్ధరాత్రి వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు కొడితే మా గంధి సువర్ణ గారు, గంధి వెంకటరావు గారు మా చిన్న అన్నలో ఒకవేళ వస్తే చెప్పండి అని తన్నీడు వెంకటరావు గారు ఇరవాసరం మా బావ మా మేనత్త కొడుకులు, మరి వాళ్ళు కూడా వస్తే చెప్పండి గడ్డెడతామంటే అర్ధరాత్రి వచ్చారు. అర్ధరాత్రి వస్తే ఇప్పుడు పంపిస్తారా పంపించండి లేకపోతే నేను తీసుకెళ్ళనంటే నిర్బంధిస్తే అమ్మ పిల్లల్ని ఇద్దరిని ఇచ్చి పంపేసింది. అర్ధరాత్రి అంతా ఇరవాసన రైల్వే స్టేషన్లో పెట్టారు. తెల్లవారుజాము ట్రైన్కి తీసుకొచ్చాక ఇంకా మరి ఇంట్లో చాలా సామాన్లు లేవు, అడగలేదు నేను. మరి అక్కడి నుంచి శ్రమలు కానీ రావట్లేదు. మరి ప్రభు దగ్గర ఏడుస్తున్నాను, ఎందుకంటే నా భర్తను తీసుకురా ప్రభు, తీసుకొచ్చారు కానీ రావటం మానేస్తారు. ప్రభు స్వరం వినిపించింది, నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో దాన్ని నేను దూరపరుస్తాను అనేటప్పటికి కొన్ని రోజులకి నాకు భయంకరమైన బలహీనత వచ్చింది. ఈ బలహీనతలో ఆసుపత్రిలో పెట్టారు, 3 నెలలు అయిపోయింది. నాకు ఓవర్ బ్లీడింగ్, వైట్ రెడ్ క్లాతుల కింద అసలు మంచం మీద నుంచి ఇలా పైకి లేవలేని స్థితి. అమ్మ వచ్చి మరి ఇంకా మీ అమ్మాయి చనిపోద్ది, ఇంక బ్రతకదు, వైజాగ్ తీసుకెళ్ళినా ఆపరేషన్ చేసినా బ్రతకదు అన్నప్పుడు మరి ఆ పందికొక్కలన్నీ నా బట్టలన్నీ కూడా కొరికేసినాయి. అన్ని బట్టలు పట్టుకొచ్చి ఆ దొడ్డేపు నేస్తే అన్నీ పాడైపోయినాయి. అమ్మ కోపం వచ్చి నీకేదో అవిశ్వాసం ఉంది, అందుకే నీకు జబ్బు పట్టుకుంది అంది. ఆ మాటకి పౌరుషం వచ్చి ఏడ్చాను ప్రభు దగ్గర. మరి నా బాబు చిన్న బాబు 20 రోజులు ఉంటాయో 15 రోజులు ఉంటాయో మరి బాలింత జబ్బు వచ్చింది, చనిపోయాను నేను. అది ముందు నేను చెప్పటం మర్చిపోయాను. చిన్నబాబు పుట్టిన తర్వాత 20 రోజుల పిల్లోడు బాలింతలో ఆ కళ్ళికుండలో నీళ్ళు తాగేసేదాన్ని ఆకలి తట్టుకోలేక. పరిస్థితి ప్రభావాలు ఉండి కూడా నాకు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ఆ సమయంలో ఆసుపత్రిలో పడేశారు, చనిపోయి ఆ ఫీజు కట్టడానికి బిల్లు కట్టడానికి అమ్మ కవర్ పెట్టారు, ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం మరి 2 రోజులకి అందుతుందో రోజుపూట అందుతుందో ఆ సిమెంట్ సోప మీద పడేశారు. బాబు వెళ్ళిపోయింది కానీ మామయ్య గారు పిల్లలిద్దరిని పెట్టుకుని చిన్నబాబుకి పటిక బెల్లం నీళ్ళు పట్టిస్తూ ఇంకా రిక్షా మీద తీసుకొచ్చిన ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. మరి ఆ టైంలో ఆ రాత్రి ఆ పగలు చనిపోయిన రాత్రి అంతా అయిపోయింది, తెల్లారి మరి నేనైతే నా ప్రభు దగ్గర ఆ తొడ మీద కూర్చున్నానండి. నా ప్రభు నాకు తెలీదు, ఆయన నా తండ్రి అని నాకు తెలుసు. చాలామంది వారు చాలా ఎత్తుగా తెల్లగా ఉన్నారు, అందరూ వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటున్నారు, వాళ్ళ భాష నాకు తెలియట్లేదు. ఏడ్చేస్తున్నాను నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించే, నా పిల్లల మీద నాకు ఆశ తీరలేదని ఏడుస్తూ ఎంతో మరి చంటి పిల్లలాగా గొక్కెట్టి ఏడుస్తుంటే అప్పుడు అమ్మ సరే అని నన్ను ఇలా దింపి
ఇలా ఇలా ఈ చిన్న గేట్లోంచి వెళ్ళు, ఆ పెద్ద గేట్లోంచి వెళ్ళొద్దు సుమి అని మాట్లాడారు. ఆయన మాట ఎంత స్పష్టంగా ఉందో. ఆ చిన్న గేటు కింద నుండి దూరం వెళ్ళిపోమన్నారు. ఇలా దూరం వెళ్తుంటే ఆ పెద్ద గేటు దగ్గర నుండి పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి. ఇలా తిరిగి చూస్తే తాడి చెట్లు సగం ఉన్నాడు. చాలా భయంకరంగా ఉన్నాడు వ్యక్తి. చూసి ఇంకా ఎలా దూరేనో ఎలా పరుగు పెట్టానో ఆ ఇసుకి పసుపులా మెచ్చిపోతుంది. ఆ చెట్లు ఆ పూలు కోసుకుందామని ఆశపడుతుంది, కానీ పరుగు పెట్టి నా యొక్క ఆ కట్లకు వచ్చి పడిపోయింది నా ప్రాణం. మరి అప్పుడు పైనుండి చూస్తున్నారండి డాక్టర్ గారు, ఇంత చక్కటి బిడ్డ, మరి ఈ బిడ్డకి చక్కటి పిల్లలు, ఏంటి ఇలా అయిందా అని ఆయన చెప్తుంటే ఆవిడ చూస్తుంటే చెయ్యి మెదిలిందంటండి. ఆయన చూసి ఆశ్చర్యపోయి, ఇదేంటి 2వ రోజు అయిపోయింది చనిపోయి, మరి మెదులుతుందేంటి అని కిందకు వచ్చారు. ఈ లోపల మావయ్య గారు నెత్తి కొట్టుకుని ఏడుస్తున్నారండి. నా ఇల్లు పడిపోయింది, ఈ పిల్లల్ని ఎవరు పెంచుతారు అని నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తున్నారంట. అందరూ కూడా చూస్తున్నారంట ఆ సమయంలో. మరి ఆ సోఫా మీద నుంచి మరలా నన్ను తీసుకెళ్ళి మళ్ళా నాకు మొత్తం అంతా కూడా శుభ్రం చేసి సెలైన్ ఎక్కిపోతుంది. నేను బాగున్నాను, నా ఒంట్లో నాకు బలహీనత ఏమీ లేనట్టుంది. అప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయారు కానీ నా శరీరము మోకాళ్ళు బాతులు, ఈ యొక్క మా చేతులు నడవలేకపోతున్నాను. బాబు పాలు కూడా నాకు ఇవ్వకూడదన్నారు. ఆ సమయంలో మళ్ళీ ఎరవాసరం అమ్మ తీసుకెళ్ళిపోయాక మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేయగా, మరి ఎర్రవెల్లి వీరభద్రరావు డాక్టర్ అని అన్నయ్య అనేవాళ్ళం, వాళ్ళ అమ్మాయి నా తోడిది తిట్టాడంట అమ్మని. నీ పిల్ల కంటే నా పిల్ల పెద్దది, ఇంకా 10th క్లాస్ చదువుతుంది, అది దీనికి పెళ్లి చేస్తా, దీని పరిస్థితి ఏంటని అమ్మని తిట్టి, ఇంకా బ్రతికిన అనవసరం పిన్ని, నేను ఒక ఇంజక్షన్ చేస్తానని, చస్తే చావు బ్రతికితే బ్రతుకని ఒక ఇంజక్షన్ చేస్తాడంటండి అన్నయ్య. చేసాక ఒళ్ళంతా ర్యాష్ నల్లగా అయిపోయింది. అసలు మనిషి స్పృహలో లేకుండా అయిపోయింది. నాకేం తెలవట్లేదు, అసలు మనిషిలో లేను. ఆ టైంలో దైవజనరాలు సుందరరావు గారి భార్య వచ్చి ఇంకా ఉన్నటువంటి సంఘ బిడ్డలను తీసుకొచ్చి గొలుసు ప్రార్థనలు చేస్తారంట. ఆ తెల్లవారుజామున దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతాలు చేసే తండ్రి, మరి నాకు ఎండిపోయిన మొక్కకి ఒక కుండతో, ముగ్గులు పెట్టిన కుండతో నీళ్లు పోస్తున్నట్టు దర్శనం వచ్చింది. ఎప్పుడైతే నీళ్ళు పోసారో ఆ మొక్క మరలా చిగురు పెట్టినట్టు నాకు దర్శనం. వెంటనే నేను లేచి కూర్చున్నాను. అమ్మ ఆశ్చర్యపోయింది. అమ్మ ఏంటంటే ఇలాంటి దర్శనం వచ్చిందమ్మా అన్నాను. వెంటనే అమ్మ కవర్ పెట్టు అన్నాను. ఆ పాస్టర్ గారు వచ్చేసారు. అమ్మ నాకు ఈ దర్శనం వచ్చింది అనగానే, అమ్మ నువ్వు చిగురు పడతావు, దేవుడు మరలా సంతానం ఇస్తాడు అని అంది. అప్పుడు ఆ ఘట్టం ఆ రీతిలో జరిగింది. మరలా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ రీతిలో ఉన్నప్పుడు నేను కన్నీరు కార్చాను. ప్రభు అప్పుడు బ్రతికించావు, నిన్ను బాధ పెట్టి నేను వచ్చేసాను, ఇప్పుడు నువ్వు బ్రతికిస్తే నేను సేవ చేస్తాను, లేదా నీ దగ్గరికి నేను వచ్చేస్తాను, చస్తే పరలోకం, బ్రతికితే నేను సేవ చేస్తానని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే డాక్టర్ గారు లాగా వచ్చి చేయి పట్టుకున్నారు. వెంటనే ఆయనకి సరిగ్గా చేయటానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎవరైనా మగవాళ్ళు పట్టుకుంటే కూడా ఇప్పటికప్పటికి కూడా నాకు ఇష్టం ఉండదు. మరి అయినా ఇలా పట్టుకున్నాను, ఎందుకంటే ఆయన ఎక్కడ టెస్ట్ చేస్తారని నాకు ఇష్టం ఉండేది కాదు. ఆడవాడు వస్తేనే ఇష్టపడేదాన్ని. ఆ సమయంలో ఆ చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నారో నాలో ఉన్న బలహీనత అప్పటికప్పుడండి తగ్గిపోయింది. 12 ఏళ్ళు బట్టి రక్తస్రావం గల స్త్రీ ఏ రీతిలో స్వస్థత నొందిందో అదే స్వస్థత ప్రభు ఇచ్చాడు. నా శరీరంలో గొప్ప శక్తి ప్రభు నాకు ఇచ్చి ఉన్నారు. మరి వెంటనే లేచి మోకరించి మరి పాట పాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ లోపల అమ్మతో మాట్లాడారంట. అమ్మ నువ్వు వెళ్ళి స్నానం చేయించు, బిడ్డకి స్నానం చేయించమని మాట్లాడారంట. నువ్వు రోజు డైలీ కోడిగుడ్డు పెట్టమన్నారంట. మరి క్యాన్ నిండా మరిగి నీళ్ళు కాచేసుకుని పెద్ద తల అండి, కుంకుడుకాయలు మరి కొట్టుకుని, తమ్ముడు కుంకుడుకాయలు పైన కొట్టుకుని వచ్చింది. అమ్మ అని పిలిచింది. అమ్మ నేను నీళ్ళు తెచ్చానంటే తలంటేసుకుంటాను. మరి 2 మనుషులు తీసుకెళ్ళేవారు, ఒక్కదాన్ని లేచి నాకు నేను స్నానం చేస్తానండి. నేను తలంటేసుకున్నాను. చిల్లులు పడిపోయిన చీర లంగా అవి తెచ్చింది, అవి కట్టుకుని కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాను. రౌండ్స్కి వచ్చారు డాక్టర్ గారు. నేను తగ్గిపోయిందండి నాకు అన్నాను. వెంటనే ఇంగ్లీష్లో మాట్లాడారు. మళ్ళీ ఎప్పుడో సడన్గా వస్తుందని ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు
నాకైతే నాకు తెలుసు నా ప్రభు ముట్టుకున్నారు, ఇది మూడోసారి నన్ను ముట్టుకోవటం అని నేను దేవుని స్తోత్రం చెల్లించుకున్నాను. ఆయన వెళ్ళిన వెంటనే ప్రతి మంచం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత. అందరూ ఆశ్చర్యపడిపోయారు. ప్రభా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నన్ను ఇక్కడి నుంచి పంపే ప్రభా నీ సాక్షిగా నేను పరుగులు పెడతాను అన్నప్పుడు మరి డాక్టర్ గారు ఎమర్జెన్సీ కేసు ఏదో వచ్చిందని పాలకొల్లు వెళ్ళిపోయారు. మరి సూర్యనారాయణ డాక్టర్ గారు, పళ్ళ డాక్టర్ గారు వచ్చి అమ్మ ఎలా ఉందంటే నాకు బాగుంది అన్నాను. ఆయన మా అన్నయ్య మా పెద్దనాన్నగారు అబ్బాయి ఫ్రెండ్ అంటండి, నన్ను చూసి నవ్వేసుకునేవారు. మరి అంటే సంతకం పెట్టమ్మా వెళ్ళిపో అన్నారు. వచ్చేసిన మరి 3వ రోజునే సోమవారం డాక్టర్ కళ్యాణి గారి దగ్గరికి ఈ రిపోర్ట్లన్నీ పట్టుకుని తీసుకెళ్తే ఆవిడ నన్ను టెస్ట్ చేసి అమ్మ నీకు ఈ బలహీనత ఏమీ లేదు, ఏంటి ఎలా జరిగింది అన్నారు. నన్ను ప్రభు ముట్టుకున్నాడన్నమ్మా, ఇది సంగతి అంటే ఆవిడ ఆశ్చర్యపడిపోయి నా చెయ్యిలా పట్టుకుని నాకు సెకండ్ ఇచ్చి సంతోషపడ్డారు. నేను ఇంటికి వచ్చేసి మరి ప్రభు కొరకు గొప్ప సాక్షిగా నేను ఉన్నాను. నేను ఇంకా ఆగట్లేదు, ఎందుకంటే ఈ మంట ఎవరు కూడా ఆపలేరు. ఎవరికి బలహీనతో ఎవరికి చెప్పాలి, ప్రభు కొరకు చెప్పాలి, ప్రభు చేస్తున్న కార్యం అనే పౌరుషం నాలో వచ్చేసింది. మరి పక్కనే బేబక్కని కంచిన కుసం గారు మరదలు, అక్కకి బాగాలేదండి. మరి ఆ అక్క దొడ్డుగుమ్మ నుంచి మా ఇల్లు వాళ్ళ ఇల్లు కలిసే ఉండి మండవాళ్ళు కలిసి ఉండి అక్క వచ్చి అంటే అక్క వస్తున్నాను అక్క అనేసి వెంటనే అక్క కూడా వెళ్ళిపోయాను. ఎందుకంటే అక్క కూడా స్వస్థ రావాలని పౌరుషం నాకు. రిక్షాలో వెళ్ళి అక్కడ కబోర్డ్ దగ్గర ఇలాగా మరి నేను నిలబడి ఉన్నాను. ఒక అక్క వచ్చి అమ్మ నీ పేరేం పేరు అంటే కృష్ణవేణి కదా, నువ్వు వెళ్ళొద్దు నీకు ఒకటి ఇస్తాను ప్రభు చెప్పారు అంది. ఆ అక్క ఇంజక్షన్ చేయించేసుకున్నారు. నేను వెళ్తున్నానండి అన్నాను. నా పేరు చంద్రలీల, నేను పలానా మిషనరీ స్కూల్ గ్రౌండ్లో మా ఇల్లమ్మ, ఇది ప్రభు నీకు ఇమ్మని చెప్పారని ఒక ప్యాకెట్ నా చేతికిచ్చారు అక్క. అది తీసుకుని ఇంటికి వచ్చి నాకు బైబిల్ ఇచ్చారనే సంతోషంతో రిక్షా ఎలా దిగానో నాకు తెలియదు. ఆ అక్కను కూడా అక్క సరే ఉంటానని లోపలికి వచ్చి ఇలా చింపి చూస్తే చీర, నీలం కలర్ చీర, నీలం రంగులో చక్కటి చీర అనమాట. అది ఇదేంటిది చీర ఇచ్చేస్తారు అక్క అని నేను మళ్ళీ అది పట్టుకుని అసలు మరి ఎలాగ వెళ్ళానో నాకు తెలియదు. ఆసుపత్రికి వెళ్తే అన్ని తలుపులేసి వెళ్ళిపోతున్నారు. మరి ఆ సమయంలో అక్క అని పిలిస్తే అమ్మ అంటే చీర ఇచ్చేస్తారు నాకు బైబిల్ అనుకున్నానంటే అక్క ఇలా గట్టిగా పట్టేసుకుని నాకు ముఖం మీద ముద్దులు పెట్టేసుకుని అమ్మ నీవెంత ధన్యురాలు అమ్మ, నీ పేరు పెట్టి ప్రభు నాతో చెప్పారు. నేను 3 చీరలు కొనుక్కున్నాను. 2 చీరలు నేను కట్టుకున్నాను, ఒకసారి ఇది నేను కట్టుకుందామని నేను వెళ్ళాను. ఒకరోజు స్నానం చేసి ఇది నీది కాదు చీర సుమి అన్నారు. మళ్ళా తీస్తుంటే ఇది నీది కాదు కృష్ణవేణని, నా కుమార్తె నీ ఆసుపత్రిలో కబోర్డ్ దగ్గర నిలబడుతుంది, తనకి ఇచ్చేయని చెప్పారు. నేను కంగారు పడిపోయి అటు ఇటు చూస్తేనే ఎవరు లేరు. అది మనసులో జ్ఞాపకం పెట్టుకున్నాను. నేను ఎమ్మటే ఆ చీర తెచ్చి నేను కబోర్డ్లో పెట్టుకున్నాను. మరి నువ్వు ఎప్పుడైతే అక్కడ నిలబడ్డావో నువ్వే అనుకున్నాను నేను, ఎందుకంటే నీలో ఒక ప్రకాశమైన వెలుగు నేను చూశాను. మరి నీ పేరు ఏంటంటే చెప్పావు అని వెంటనే అంది, నువ్వు ఇది తీసుకుని వెళ్ళిపోయి ఇది నీదే, నీకు నేను బైబిల్ ఇస్తాను ఒకసారి రా అంది. అన్నప్పుడు నేను అమ్మని తీసుకుని వెళ్తే అక్క బైబిల్ ఇంకా అనేక పుస్తకాలు ఇచ్చారు. మరి ఆ తర్వాత దేవుడు నాకు అనేక అద్భుతాలు నా బ్రతుకులో నా జీవితంలో చేశాడు. అక్కడ నుండి ఒకరోజు ఆయన వచ్చారు, నువ్వు బొట్టిందుకు మానేస్తావు అని అడిగారు. నేను చచ్చిపోయే స్థితిలో ఉంటే నన్ను బాగా చేయించలేదు. మరి నా ప్రభు నన్ను ముట్టుకున్నాడు. మీరు సినిమాకి రమ్మని అడగమని, సినిమా చూపించండి, అవి చూపించండి, ఈ చూపించండి అని నేను అడగట్లేదు కదా. ఈ లోక సంబంధమైన ఏమీ కూడా నేను ఆశించట్లేదు. నా ప్రభు నన్ను బ్రతికించాడు, ఆయన కొరకు నేను సాక్షిగా ఉండాలంటే నేను బొట్టు పెట్టుకోను. నన్ను ఎందుకంటే మిమ్మల్ని ఎదురిస్తున్నాను, నన్ను క్షమించమని అడిగాను. అయితే సరే నీ ఇష్టం అన్నారు, మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. అలాగే ఈ చీర మొట్టమొదటి క్రిస్మస్ నేను చేసుకున్నానండి ఆ చీర కట్టుకుని. మరి తర్వాత అలాగ 4-5 సంవత్సరాలు క్రిస్మస్ చేసుకున్నాను. నా పిల్లలు కాస్త పెద్దోళ్ళు, ఎందుకంటే 1977వ సంవత్సరంలో ప్రభు నన్ను ముట్టుకున్నాడు. నా బాబు చిన్నబాబు సంవత్సరం బాబు, అప్పటికి పెద్ద బాబు 3వ సంవత్సరం బాబు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇంతవరకు ఆయన కృపలో నన్ను దాచి కాచి ఆయన హస్తంతో నన్ను నడిపిస్తూ వచ్చారు. ఒకరోజు
ఈ పిల్లలు తీసుకుని మా అమ్మ నేను సభలు జరుగుతున్నాయండి. కేఎంఈ ప్రసాదరావు గారు నా ఆత్మీయ తండ్రి. ఆయన వాక్యం ద్వారా నేను బలపడ్డాను. మరి పిల్లలు తీసుకుని వెళితే అందరూ భార్యాభర్తలు పిల్లలతో వస్తున్నారు ప్రార్థనకి. నాకు బాధ వచ్చింది. అయ్యో నా భర్త కూడా వస్తే బాగుండిపోను కదా నాయన అని మనసులో పెట్టుకుని ఇంటికి వచ్చి మోకరించి మరి ఏడ్చి నేను చాలా కన్నీరు కార్చి నేను ఏడ్చాను దేవుని సన్నిధిలో. అలసిపోయాను. అమ్మ అనుకుందంటే వీళ్ళకి ఏదో బాధ వచ్చింది అందుకే ఏడుస్తుంది ప్రభువా అనుకుని అమ్మ చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాక నాకు దర్శనము ఏ దైవజనుడైతే వాక్యం చెప్పారో అదే దైవజనుడు నా దగ్గరికి వచ్చారు. ఏంటి నాన్న ఇలా వచ్చారంటే నా వీపు చూడు అన్నారు. ఆ వీపు నిండా మామిడి పండుకి డాగులు పడిపోతే ఆ కండల కింద ఎలా తీసేస్తారో అలా మామిడి పండు డాగుల్లాగా ఆ ఈపంతా కూడా ఆయన గాయాలన్నీ ప్రభు నాకు చూపించారు. మామిడి పండుకి డాగులు కుళ్ళు తీసేస్తే ఎలా ఉంటాయో ఆ ఈపంతా ఉంది. అమ్మ ఇదిగో నా బాధ కంటే నీ బాధ గొప్పదా అన్నారు. అంతే నేను నా హృదయంలోకి ఎప్పుడూ కూడా మరి నా భర్త కొరకు నేను ఆలోచించలేదు. నీ ఇష్టమైతే నా భర్తను రక్షించి నీ తీసుకురా, ఆయన నీ కొరకు సాక్షిగా వాడుకోమన్నానే తప్ప ఈ లోక సంబంధమైనది ఏది కూడా నా మనసులోకి నేను రానివ్వలేదండి. ఇలా ఉంటుండగా నా భర్తని రెచ్చగొట్టి మరి ఆ ఇల్లు అమ్మేసుకోవాలని మరి ప్లాన్ చేసుకున్నారు. మరి ఇంకే వంక లేదు. ఆయన కొట్టడం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చి కొట్టేస్తే నేను ఎలందరూ వెళ్ళిపోతానేమో, ఏర్వాసరం వెళ్ళిపోతానని ఆయన ప్లాన్ చేసుకుని 15 రోజులు నన్ను కొట్టని రోజు లేదు. ఆ యొక్క పొయ్యిలో పెట్టేటటువంటి ఆ యొక్క సరుపెళ్ళి పెట్టి కొట్టేసేవారు. వాళ్ళంతా కూడా మరి ఆ దెబ్బలు బొబ్బలు మరి అయినా సరే నేను సహించుకున్నాను. మరి వచ్చి తాళం పెట్టేసి వెళ్ళిపోయేవారు. పక్కనే జగన్నాథం గారని కంసాలు మా ఇంట్లో అద్దుకుండేవారు. వాళ్ళ అరుగు మీదే పడుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చి తాళం తీసుకునే పిల్లలు నేను ఉండేవాళ్ళం. ఇలా ఉంటుండగా 15 రోజులు అయిపోయాక ఒక రోజు చాలా భయంకరంగా వచ్చేసారు. జుట్టంతా పట్టుకుని లాగేస్తే జుట్టంతా మరి గుండె కింద అయిపోయింది. అప్పుడు దండం పెట్టాను, మీరు చంపేస్తే ఇంట్లో చంపండి, అందరూ చూసేలా కొట్టద్దు, నన్ను సిగ్గుపాలు చేయొద్దు, మీరు అల్లరిపాలు అవ్వద్దని లోపలికి వచ్చి తలిపేసాను. తలిపేసేగానే వాళ్ళకి లేదే నీకున్న నీతి అన్నారు. ఆయన నోటితోటే అన్నారు. అన్నాక ఇంకా నిన్ను చంపేస్తాను, నేను బ్రతకనివ్వను అని కిరసనాయిల డబ్బా తీసి నా నెత్తి మీద నుంచి పోసారు. నేను పాలిష్ చీర కట్టుకున్నాను. అగ్గిపెట్టి తీసి మొత్తం పుల్లలన్నీ గీసేసారు. నేను అంటుకోలేదు. కిరసనాయిల డబ్బాలో నూనె పోసావా, నువ్వు అంటుకోవట్లేదు, నిన్ను కాదు నీ దేవుణ్ణి కాల్ చేస్తానని పరిశుద్ధ గ్రంథం తీసి కాల్ చేయటం మొదలుపెట్టారు. పరిశుద్ధ గ్రంథం కాల్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. నా హృదయం మండిపోయి, ప్రభువా నువ్వు కార్యము చేయవా, నువ్వు అసాధ్యుడివా, నా భర్తతో నువ్వు మాట్లాడవా, నువ్వు కార్యము చెయ్యని మనసులో ప్రార్థన చేసుకున్నానండి. మరి వెంటనే ఆయన ఆ కాలుస్తున్న ఆయన కింద పడిపోయి అటు ఇటు దల్లటం, బట్టలన్నీ పీకేసుకుని వేడి మంటలు వచ్చేసినట్టు పెద్ద పెద్ద కేకలేసి ఏడుస్తుంటే బయట మంగిన పరంకుస్తం గారు, మా అన్నయ్య గారు, అటు కంచిన పరంకుస్తం గారు, మొత్తం కృష్ణన్నయ్య మొత్తం అందరూ ఇదంతా పెద్ద బాబాయ్ అందరూ కూడా మరి చేరిపోయి పిల్ల కొట్టేస్తుందేమో, ఇన్ని రోజుల నుంచి సహించుకుంది, ఈ దెబ్బలు భరించలేక కొట్టేస్తుందేమో అని అందరూ అలా కిన్నెలైపోయి వింటున్నారంట. మరి ఆ సమయంలో నాకే బాధ వచ్చింది. అయ్యా నా భర్త ఈ రీతిలో ఉంటే నేను సహించుకోలేను ప్రభువా, నా భర్తను ముట్టు, నువ్వు ఇచ్చిన వరం నిజమైతే నువ్వు అనేక కార్యాలు చేస్తావు, నువ్వు నా భర్తను ముట్టు ప్రభువా అని వెళ్ళి ఇలా సిలువేసి చిన్న ప్రార్థన చేశాను. నా వైపు చూసి పైకి లేచి నన్ను క్షమించు, నిన్ను ఇంకెప్పుడు నేను దెబ్బ కొట్టను, నీ దేవుడు గొప్పడు అన్నారండి. దేవునికి స్తోత్రము. మరి ఆ పరిస్థితిలో పైకి లేచి ఆ లింగి చుట్టు పెట్టేసుకుని తలుపు తీసేటికి వెంటనే మా అన్నయ్యాళ్ళు, గుద్దురు భానుమూర్తి గారు, మా బావ మొత్తం అందరూ కూడా రాత్రి మా అమ్మ వెళ్ళి తీసుకొచ్చేసిందండి. మరి ఆ టైంలో మా అన్నయ్యని చూసి మా చిన్నాన్నగారు అబ్బాయి ఆర్టీసీ డ్రైవరు, ఏంటి ఏం చేసింది మా చెల్లిని ఎందుకు కొడుతున్నామని గట్టిగా గంభీరంగా మాట్లాడతాడు. లేదు బావ, నేను మీ చెల్లి జోలికి నేను రాను, మీ చెల్లిలో ఏదో ఒక శక్తి ఉంది, ఆయన నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను అన్నారు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు ఇలా కొట్టావు రామకృష్ణ అని పరంకుస్తం గారు బావగారు అడిగితే,
బొట్టు పెట్టుకోవటం మానేసింది బావ అందుకని అనేటడికి ఆయన వచ్చి నా మీద క్యాండ్రించి ఉమ్మూసారండి. ఉమ్మూసినా నేను బాధపడలేదు, ఎందుకంటే నా ప్రభునే ఉమ్మూసారు ఆనాడు. నేనెంతటి దాన్ని అని నాకు అసలు ఎవరేదన్నా నాకు బాధ అనిపించేది కాదు. ఆ సహనం ప్రభువే నాకు ఇచ్చారండి. ఆ సమయంలో ఎవరితో వాళ్ళు వెళ్ళిపోయాక ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పోల్చెట్టు ఆండాళ్ళ అమ్మగారికి దర్శనం వచ్చిందంట. చెండుని విసిరేసినట్లు నేను విసురుతున్నాను ఆ బిడ్డని అని ప్రభు మాట్లాడారంట. ఆవిడ గవ్వ వచ్చేసి ఏది నా కూతురేది అంటే వచ్చింది. మీ ఆయన చెండుని విసిరేసినట్టు విసిరేస్తారంట ప్రభు నాతో మాట్లాడారు. మరి నిజంగా ఆయన ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం కాల్చేస్తారో ఆయనకి మొత్తం షాపులో మొత్తం అంతా కూడా అప్పుల పాలు అయిపోయారు. మొత్తం అక్కడ షాపు అన్నీ అమ్మేసుకున్నారు. నా దగ్గరికి వచ్చి మీ చిన్నాన్నగారి అడ్రస్ ఇమ్మని అడిగారు. ఇచ్చాను. హైదరాబాద్లో ఆయన రైల్వే ఆఫీసర్గా చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆయన. మరి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన వస్తూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు. ఇంక నన్ను ఏమీ కూడా బాధ పెట్టేవారు కాదు. మరి మరలా ఆయన సౌదీ వెళ్ళిపోయారు. సౌదీ నుండి చాలా డబ్బుతో వచ్చారు. మరి చిన్న బాబుని పెద్ద బాబు తీసుకెళ్ళేటాడికి పిల్లలు చూసేటాడికి ఆయనకు ఒక విధమైన సంతోషం వచ్చేసారు. డబ్బు పట్టుకుని పిల్లలకి నేను ఇల్లు కట్టాలి, ఒక చిన్న బాబుకి కూడా ఒక ఇల్లు కొనాలి, నా పిల్లలనే ప్రేమ ఆయనకు వచ్చేసింది. వస్తే తెలియని రీతిలో బుజ్జమ్మ గారి పాపని మరి బాబు ఫస్ట్ ఇయర్కి వచ్చాడు అంతే, 16 సంవత్సరం. మరి పెళ్ళి మరి ఆ యొక్క క్రైస్తవ పెళ్ళి ఎంత ఘనంగానో మరి ఆయన చేస్తారు. వాళ్ళ దగ్గర మేము పైసా కట్నం కూడా నా కొడుకు అని చేస్తారు. మరి తర్వాత మరి నా పిల్లలిద్దరూ కూడా చదివారు. మరి పెద్ద బాబు కూడా పెళ్ళైనా చదివాడు, చిన్నబాబు చదివాడు. ఆయన నేవీలో జాబ్ వచ్చింది, దానికి పంపలేదు కానీ హైదరాబాద్ జాబ్కి వెళ్ళాడు. మరి పెద్ద బాబు కూడా జాబ్ చేస్తూ ఉంటుండగానే నా బిడ్డలిద్దరూ సేవకు వచ్చేసారు. తర్వాత నేను ఈ లక్ష్మేశ్వరం గ్రామంలోనే నేను వరల్డ్ విజన్లో నేను బ్యాంకులో చేసేదాన్ని, అక్కడ ఉమెన్స్ వర్కింగ్ హోమ్లో చేసేదాన్ని. మరి అక్కడ నన్ను ఎందుకంటే నాన్నగారు మంచి పేరుని బట్టి వ్యవహారాన్ని అక్కడ ఆఫీస్లో వేస్తే అక్కడ అన్ని గ్రూపులు చేర్చేటప్పటికి ఆవిడ జయ అరుణాచలం గారని ఆవిడ మరి బెంగళూరు ఆవిడ నేను ప్రమోషన్ ఇస్తున్నానమ్మా అని సొసైటీ లోపలే డబ్బులు మరి తీసుకునేలాగా నాకు అందులో పెట్టారు. ఇంకా ఆడవాళ్ళకి ఈర్ష్య ఎక్కువ ఉంటుందని విషయం నాకు అప్పుడే తెలిసింది. వాళ్ళకి ఈర్ష్య వచ్చేసి నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు అందులో కూర్చుంటున్నావు కనుక మాకు ఇలా అంటంలో ఇంకా నాకు బాధ వచ్చింది. మీరు నిన్నగాక మొన్న వచ్చింది పాప, ఇంత వేల కొలది మరి గ్రూపుల్లో పూడ్చింది ఆర్గనైజర్గా ఉండి మీరు ఎవరు చేయలేరని ఒక రోజున ఆవిడ మాట్లాడటాన్ని బట్టి ఈర్ష్య వచ్చి నన్ను బాధ పెడితే తిరుమల మాణిక్యం అని ఒక ఆవిడ నాత్మీ తల్లి టిల్స్ల మిస్సమ్మ గారు ఆవిడ దగ్గర ఉందంటే అంత చురుకైన బిడ్డని ఎంత చక్కటి బిడ్డని మీరు ఎందుకు జాబులో మీ హాస్టల్లో మీరు ఎందుకు పెట్టుకోలేదు, లేకపోతే ఎన్నో సంస్థలు ఉన్నాయి మీరు ఎందుకు పెట్టుకోలేదు అనేటప్పటికి వెంటనే మిస్సమ్మ గారు కవర్ పెట్టి నువ్వు ఫలానా వరల్డ్ విజన్లో చేస్తావా అన్నారు. చేస్తానమ్మా. వెంటనే నాకు ఇంటర్వ్యూలో మరి డాక్టర్ ప్రభాకర్ గారు, అలాగే లెబర్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు సత్యనారాయణ గారు, కళ్యాణి గారు, ఇంకా మరి అందరూ ఇంటర్వ్యూలో ఒక విషయం అడిగారు. అక్కడ ఎందుకు మానేస్తానన్నా, అక్కడ నేను చేయలేనండి, వాళ్ళంతా విగ్రహారాధకులు, అయినా నేను చేయలేను, మరి ఇక్కడికి వస్తానంటే ఇక్కడ నాకు సేవ చేయాలనే ఆశ, మీరు ఏ జాబ్ ఇచ్చినా నేను సేవ చేయాలి, మీరు పార్ట్ టైం ఇచ్చినా ఫుల్ టైం ఇచ్చినా నేను అక్కడ ఏ స్థలానికి వెళ్ళినా నేను సేవ చేయడానికి ఆత్మలు రక్షించుకోవాలి అన్నాక నవ్వుకున్నారు, సంతోషపడిపోయారు. డాక్టర్ కళ్యాణి గారు అయితే నన్ను దగ్గరికి ఇలా తీసుకుని సంతోషపడ్డారు. మరి ఎప్పుడైతే వెంటనే నాకు మరి ఈ లక్ష్మీశ్వరంలో నాకు జాబ్ ఇచ్చారు. పార్ట్ టైం ఇచ్చినా నేను ఫుల్ టైం చేసేదాన్ని. ప్రతి మరి యొక్క పీతాని మెరక, చాకుల మెరక, ఈ తెలగవరి ఏరియా, మరి మత్స్యకారి ఏరియా, ఆ గొల్లల ఏరియా, మరి ఇక్కడ కట్టావరి మెరక, మరలా ఈ మల్పుడి మెరక, మరి వారానికి 2 చోట్ల నేను మరి పెట్టేదాన్ని. ఒక్కోసారి అయితే 4 చోట్ల అంత మరి సఖ్యంగా నడిచెళ్ళి మరి సాయంత్రం నాకు ఎంత సంతోషం అంటే ఆత్మల పరివేషణ. సరే అసలు ఆ సేవకులు లేరు, ఈ గ్రామంలో సేవకులు లేరు, చాలా భయంకరమైన ఏరియా.
మరి భయంకరమైన చీకటి శక్తులు కూడా తిరుగుతూ ఉండి ప్రార్థన చేసి పిల్లలకి పెద్దోళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని మరి వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మను కూడా తొలగించేలాగా దేవుడు ఆ యొక్క కృప నాకు ఇచ్చాడు. మరి ప్రతి ఆ యొక్క చెట్ల దగ్గర పెట్టేదాన్ని. మరి నక్కవారిపేటలో కూడా భయంకరమైన చీకటి శక్తులు, అక్కడ కూడా గొంతనం పండుగ చేసేవారు. మరి అక్కడ పల్లికొండ ముసలయ్య అనే నాన్న పక్షవాతంతో మంచం మీద పడేస్తారు, అన్నీ మంచం మీద వెళ్ళిపోతున్నాయి. చూడగానే ప్రభువా మరి ఎలందూరులో గనిశెట్టి సుబ్బారావు అనే ఆ నాన్నకి ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థలేదా అని మనసులోకి వచ్చి వెంటనే వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేస్తే వెంటనే లేచి నా చేయి పట్టుకుని లేచి కూర్చున్నాడు. అప్పుడు అందరూ కూడా సంతోషపడిపోయారు. ఇంత గొప్ప కార్యం చేస్తాడు యేసుప్రభు నిజమైన దేవుడు అని. వాళ్ళ గొంతానం పండుగ మానేసి మొత్తం నక్కవారిపేట అంతా ప్రభుని తెలుసుకున్నారండి. అక్కడ దేవుడు గొప్ప కార్యం, ప్రతి ఏరియాలోని గొప్ప కార్యాలు ప్రభు చేస్తూనే ఉన్నాడు. మరి అలాగే ఇంకా అనేక కార్యాలు ప్రభు చేస్తాడు. మరి తెలియని రీతిలో నాకు చేతబడి చేశారు. చేతబడి చేసినప్పుడు తెలియని రీతిలో బ్లడ్ వాంతులు అయిపోతున్నాయి. నన్ను టిల్స్లీ మిస్సమ్మ గారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే టెస్ట్ చేస్తే అమ్మాయికి ఏ బలహీనత లేదు అన్నారు డాక్టర్ ప్రభాకర్ గారు. జ్ఞానకుమార్ అక్క అంది, పిల్ల నీకు ఏ బలహీనత లేదు. మరి జ్ఞానకుమార్ గారని ఆ యొక్క జ్ఞానరత్నం గారు అమ్మాయికి చేతబడి చేశారు, అలాగే చనిపోయింది. మరి నువ్వు వయసులో ఉన్నావు, నేను మందులు ఇవ్వటానికి వెళ్తే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు. అటువంటి సమయంలో మరి వాళ్ళంతా కూడా చాలా భయంకరమైన వ్యక్తులు. నీకు ఎవరు చేతబడి చేయించారు, నువ్వు తీయించుకుందా. అక్క చనిపోతే ప్రభు కొరకు, బ్రతికితే ఆయన సేవకు తప్ప నేను ఏమైనా ప్రభు కొరకే తప్ప నేనేమీ చేయించుకోను, విగ్రహారాధన జోలికి నేను వెళ్ళను నా బ్రతుకుండగా అన్నాను. హాయ్ బాబు పిల్లో, నా కళ్ళ ముందు పుట్టి నాకు చెప్తున్నావే నీకు కురులేస్తేనే అంది. లేదక్క నేను మాత్రం అంటే ఏంటి అందరూ వెళ్తున్నారు నువ్వు ఎందుకు చేయవు, నేను చేయను అన్నాను. చేయనని ఇంకా అలాగే వారం వారం నాకు అలా జరుగుతూ ఉంటే మిస్సమ్మ గారు అందరికీ ఫోన్లు చేశారంట. పిల్ల చాలా పౌరుషమైంది, మంచి సాక్షి, యవనస్తుల మధ్యన. మరి పిల్ల కొరకు ప్రార్థన చేయండి కృష్ణవేణి కొరకు అని అందరికీ ఫోన్లు చేసేవారంటండి. ఈ టైంలో నేను ఒకటే మాట అన్నాను, ప్రభువా నేను బ్రతికితే లక్ష్మీశ్వరంలో నేను సేవ చేస్తాను. నేను ఒప్పుకున్నానండి. నేను సేవకు వచ్చేస్తాను. మరి నా కుమారులు ఇద్దరు కూడా సేవకు వచ్చారు. తెలియని రీతిలో నా ఇల్లు, నా వాకిలి, బంధువులు అందరినీ విడిచిపెట్టాను. పౌరుషంగా వచ్చి ఇక్కడ నేను ఉండిపోయాను. ఇలా ఉంటున్న సమయంలో సాతాను నా దగ్గరికి వచ్చి నా మీద వాదం వేసేది. ఒకరోజు నువ్వు క్యాన్సర్ పుండు చచ్చిపోతావు అని నాతో మాట్లాడిందండి. నాకు భయం లేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు పో అన్నాను. ఆ తర్వాత మళ్ళా మరి మా అమ్మ చంద్రాత్మ ఉండేదండి, అగ్నికుల క్షత్రియులు చేపలు అమ్ముతూ ఉండేది. వాళ్ళ కుమ్మాలో ప్రార్థన పెట్టేదాన్ని. ఆ మా అమ్మ చాలా నీరసంగా ఉండేది. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే మరి ఆ అమ్మ ఇంట్లో 7 కోడిగుడ్లు వరుసగా కనపడుతున్నాయి. పెద్ద గోన కనిపిస్తుందండి. అమ్మ నీ ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి, నువ్వు వరుసగా లైన్గా పెట్టావు గోన దగ్గర అన్నాను. అబ్బాయి నా ఇంట్లో కోళ్ళేవమ్మా, నా గుడ్లు ఎక్కడ అంది. వెంటనే లోపలికి రామ్మ గదిలో గోన ఉందంటే అక్కడ కోడిగుడ్లు ఉన్నాయండి. అవి తీసి నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఇది చేతబడేదని నేను ఏం చేస్తానంటే పొట్లం కట్టేసుకుని మా మీద చిన్న పేపర్ ఏదో ఇచ్చింది, ఇలా కట్టేసుకుని బ్యాగ్లో పెట్టుకుని వెళ్తా లక్ష్మీశ్వరం గొల్లంతుని దగ్గర అందులో పడేసిస్తానండి. పడేసేస్తున్న దేవుని శక్తిని బట్టి నాకేం అమ్మలేదు. మా అమ్మకు బాగుంది, చక్కగా తిరిగేస్తుంది. ఆ టైంలో పెద్ద బాబుకి పెళ్ళయింది. పెళ్ళైన టైంలో అన్నయ్య వచ్చాడు, నా ఆత్మీయ అన్నయ్య, నా కజిన్ బ్రదరు, నీకు వరం ఉందని విర్రవీపోకొద్దు అన్నాడు. అంటే చెల్లెలతో ఏంటి అలా మాట్లాడుతున్నారని మా వదిన అంది. కాదు, చెల్లి మీద నాకు భయంకరమైన వటవృక్షం, ఆ వటవృక్షం ఎవరో పడగొట్టేస్తున్నారు, నాకు చాలా భయంకరమైన దర్శనం, అది కృష్ణవేణి అని ఎవరో స్వరంతో మాట్లాడారు, అందుకు చెప్తున్నాను అన్నాడు. నేను మర్చిపోయాను, అన్నయ్య అన్న మాట మర్చిపోయి మరలా నేను యథాప్రకారంగా సేవకు వచ్చేస్తుంటే మా అన్నయ్య గారికి వాళ్ళకి బాగాలేదమ్మా, ఒక్కసారి వచ్చి చిన్న ప్రార్థన బయట నుండే ప్రార్థన చేయంది మా అమ్మ. ఎన్నోసార్లు చెప్పింది కానీ ఆ రోజు నడిచి వెళ్ళి ఇద్దరం వెళ్తే ఒక తులసి మొక్క ఉందండి. ఆ తులసి మొక్క దగ్గర ఆ మెట్టు మీద కూర్చుంది ఆవిడ. వెంటనే ప్రార్థన చేశాను, ప్రభు నాకు ఇచ్చిన దర్శన వరాన్ని బట్టి ప్రార్థన చేస్తే ఆవిడ కూర్చున్న కిందే తులసికోట కింద కుండీ కనిపిస్తుంది 2 ఆకులతో.
వెంటనే చెప్పి భర్తను పిలిచి, అన్నయ్య గారు దీని కింద కుండీ ఉంది, అది బద్దలు కొట్టి తీసేసి కాముగా మీరు గోదావరిలో పడేసి రాత్రి చేయించండి, ఇది ఎవరికి చెప్పొద్దు, ఆవిడ బాగుంటుంది అనగానే వెంటనే అది బద్దలు కొట్టించి ఆ రాత్రి తీసాక ఆయనకు అనుమానం వచ్చిందంట. ఒక టీచరు, ఒక యవనస్తురాలు, పెద్ద ఆరిందా కాదు, పెద్ద చెప్పింది ఉంది, అయినా ఇది మళ్ళీ అది కుళ్ళిపోతే నా భార్య ఏమైపోద్దని చెప్పేటటువంటి ఆ చిల్లంగి అతని దగ్గరికి వెళ్తే మీకు ఎవరు చెప్పారని అడిగాడంటండి. అడిగితే నాకు ఒక ఆవిడ పేరు చెప్పండి చాలు అంటే పేరు చెప్పాడు. ఎప్పుడైతే పేరు చెప్పాడో నా వెంట పడ్డారు వాళ్ళు. నాకు ఒక పిన్నితో చెప్తే నువ్వు అటు వెళ్ళొద్దమ్మా, నిన్ను చంపేస్తారు. ఆవిడ బాగుంది, నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి వచ్చానో అది తీస్తారో తను ఇల్లంతా శుభ్రం చేసుకుని మా యథాప్రకారంగా బాగుందండి. అటువంటి సమయంలో తెలిసాక మిమ్మల్ని బ్రతకనివ్వరు, ఇలా ఎన్నో జరిగినాయి అందు పిన్ని. ఆ వీధిని మానేస్తాను. మళ్ళీ ఆ మసీద్ వీధిలో నుండి రాజుగారు ఆసుపత్రి దగ్గర నుంచి వెళ్తుంటే ఆ గర్కిస్కి వేసారండి. ఆ గర్కిస్ మీద నుంచి వెళ్తుంటే ఇద్దరు పిల్లలంటే ఇష్టం నాకు, చక్కగా ఉన్నారు పిల్లలు. ఇద్దరు వచ్చి నా కాళ్ళ కిందకి వచ్చి పడిపోయారు. ఏంటా అని ఇలా నిలబడి ఇలా చూస్తే 2 కాళ్ళ కింద ఇసుకి 2 గుప్పులతో ఇద్దరు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఆ కనకరత్నం పిన్నికే చెప్తే నీకు చేతపడి చేస్తారమ్మా, ఇదేదో జరుగుతుంది నీకు అన్నారు. అదే రీతిలో నాకు మరలా రక్తవాంతులు అయిపోవటం మొదలుపెట్టినాయి. ఆ సమయంలో నేను ఎవరిని లెక్క చేయలేదు, ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలాగ ఎన్నోసార్లు ఇలా జరిగినాయి. ప్రభు నాకు కృప చూపించాడు. మరలా ఒకసారి నా కుమారుడు, ఆత్మీయ కుమారుడు రామరాజ్యం, అది తగ్గిపోయిందండి. ఆ బ్లడ్ వాంతులు అవటం ప్రభు నాతో మాట్లాడారు, తగ్గిపోయింది. మరలా రామరాజుకి చేతబడి చేయించారు ఇక్కడే లక్ష్మీశ్వరంలోని ముస్కేపాలెం. మరి ఆ పిల్లోడు నా దగ్గరికి వస్తే స్పష్టంగా నేను దర్శనం చూస్తాను, ములో చెట్టు కనపడుతుంది, దానికి ఎందుకు చేతబడి వెళ్ళిపోయింది. అప్పటికే 2 చనిపోయారు ఆ ఇంట్లో. మళ్ళీ ఈ పిల్లోడి మీదకి తలపోటు, భయంకరమైన తలపోటు. 5 వారాలు వచ్చాడు. ఇన్ని వారాలు రండి నేను చెప్పను, రానని ఇష్టమని నేను చెప్పాను. 5 వారాలు వచ్చాడు. 6వ వారం రాలేదు, ఏదో చేపల పని ఉంది, తలపోటు తగ్గింది కదా అంటే ఆ రాత్రంతా తలపోటు అంటండి. వాళ్ళ నాన్న మళ్ళీ అతని దగ్గరికి, ఆ చేతబడి తీసి అతని దగ్గరికి వెళ్తే ఎవరు చెప్పారు అంటే నా పేరు. మళ్ళీ అతనే చేతబడి చేశాడు. మళ్ళీ రక్తవాంతులు అయిపోవటం మొదలుపెట్టింది. మరి ఆ పిల్లోడు ఒకరోజు నా దగ్గరికి వచ్చేసాడు. ఈ పిల్లోడు వచ్చేసాక మళ్ళీ వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మ ముగ్గురు చనిపోయారు. ఈ పిల్లోడిని దేవుడు తప్పించాడు. నేను అప్పుడు చెప్పాను, నాయన నీకు చేతపడి వచ్చింది, ఇలాగా నువ్వు జాగ్రత్త ఎవరికి చెప్పొద్దని ఆ భార్యతోటి అబ్బాయితో కూడా చెప్పాను, రామరాజుతోటి వనస్తో కూడా చెప్పాక నాకు ఇలాగ మళ్ళీ బ్లడ్ వాంతులు అయిపోతున్నాయి. పెద్ద బాబు నువ్వు వీళ్ళందరినీ బ్రతికించడానికి వచ్చా, నిన్ను చంపేయటానికి వీళ్ళు చూస్తున్నారు, నేను తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతున్నానని తమ్ముడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ పని మీద వెళ్ళిపోయాడు. మరి నా కోడలు, నా చిన్నారి బిడ్డలు, పాపలిద్దరు, మరి 4 కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. పిల్లలు పేచి పెట్టేస్తున్నారు చేయమని, వాళ్ళ దూరిపోయిన సాతాను ఈ పిల్లలిద్దరిని కొట్టింది. ఒక దెబ్బ కొట్టేటడికి 2 ప్రార్థన చేసి నా ఒళ్ళోనే పడుకున్నారు. అమ్మాయి ప్రార్థన చేస్తుంది, నాకు దర్శనం, పువ్వులు, ముగ్గు, బొగ్గులు, పసుపు, కుంకుమ ఎన్నో కనిపిస్తున్నాయండి. అమ్మాయి ప్రార్థన చేస్తుంటే నేను మనసులో ప్రార్థన చేసుకుని నాలో నేనే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నాకు వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు శక్తినిచ్చాడు. నేను పుంజుకుని ప్రార్థన చేస్తాడు కదా, పైకి వచ్చేసింది. అటుకు మీదకి వెళ్ళిపోయి అటు ఇటు గంతులు వేస్తుంది. ఎటు వెళ్ళిపోవాలో దానికి తెలవట్లేదు. బేభత్సంగా పరిశుద్ధాత్మతో నిండుకుని ప్రార్థన చేస్తుంటే అది సూర్యు మీద నుంచి అమంతంగా బస్తా ఉరికినట్టు ఉరికిందండి. నా కోడలికి భయం వేసి నా కోడలు కూడా నన్ను గట్టిగా పట్టుకుంది. అప్పుడు ప్రభు పరిశుద్ధ నామంలో దాన్ని దూరపరచు ప్రభు అని ప్రార్థన చేశాను. నేను శక్తి పొందుకున్నాను, వాంతులు తగ్గిపోయినాయి. మరి ఆ టైంలోనే నేను పాల్దినకరణ్ గారు వస్తున్నారని ఒక రాపాక విజయలక్ష్మి గారు, మరి నేను చెప్పడం మర్చిపోయాను, రాజమండ్రి వెళ్తున్నాను ఆసుపత్రికి సాయి రండి అంటే ఆవిడ దగ్గరికి వెళ్తే సేరు రక్తం వాంతి వెళ్ళిపోయిందండి. ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడు లేదమ్మా, నాకు ఎప్పుడన్నా ఇలాగ సాతాను శోధన ఉంటే తప్ప అన్నాను. నాకు తెలుసు మళ్ళీ ఏదో చేస్తారని. ఇప్పుడు ఆమె కూడా వెళ్తే శ్రేయ ఆసుపత్రిలో చూపిస్తే అసలు ఏ బలహీనత లేదని చెప్పారు.
మరి అప్పుడు డిఎస్పి గారు జయరాజ్ గారి ఇంటికి వెళ్తే మరి ఇంత బలహీనతలైనా సరే నాకు దినకరన్ గారిని చూడాలనే ఆశ వెళ్ళాం. వెళ్తే ఆ కుర్చీలు చైర్ల మీద కూర్చున్నాము. ఆయన పిలిచారు. అందరినీ పిలుస్తుంటే నన్ను పిలిచిన పిలుపు నిజమైతే ప్రభు నేను పరిచిపెడతాను, నీవు నన్ను పిలిచేలా మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే నా పేరు పెట్టి కృప, ప్రభు నన్ను కృప అని పిలిచేవారు. కృప, నువ్వు కళపొందిన కుమార్తెవు, నీకు కారణం లేకుండా చిల్లంగి చేయించారు, అనేక మందిని రక్షించుకోవటానికి నీకు వరం ఉన్నది అని మాట చక్కగా చెప్పారండి. చెప్పినప్పుడు వీళ్ళని అడిగే నన్ను తీసుకెళ్ళండి స్టేజీ మీద కంటే, మీ గురించి చెప్పారు కదా మీకు వరం ఉందని, ఎందుకు లేండి అని వీళ్ళు ఆపేశారు. మరి వీళ్ళందరూ కూడా ఒకళ్ళొకరు చెప్పుకున్నారండి. తర్వాత వచ్చాక దేవుడు ఈ కార్యం నాకు చేస్తాడు. మరి ఈ ఊరి నుండి వెళ్ళినట్టు వాళ్ళకి విజయలక్ష్మి గారు మరి యొక్క పెద్ద చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ చెప్తాయి, బాబు కృష్ణవేణి గారి గురించి ఆ రోజు చెప్పిందని అందరికీ మొత్తం అందరికీ టాక్ అందిందండి. దేవుడు ఎంత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎందుకంటే చాలా ఉన్నాయి నా బ్రతుకులో చేస్తున్న కార్యాలు. ఇది చివరిగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ సాతాను మరలా వచ్చి నన్ను మరి నీ పని చెప్తాను, మరి నా జోలికి వచ్చావని మరలా అంటుందండి. నీకు క్యాన్సర్ పుండి చచ్చిపోతావు, నిన్ను పాము కట్టి చచ్చిపోతావు అని మాట్లాడింది. అప్పుడు నేను సంఘస్థులతో నేను చెప్పాను, రాజశ్రీ గారు కృష్ణవేణమ్మకి వీళ్ళు చెప్తే, మీకు వరం ఉంది, క్యాన్సర్ మీద చేసిన వాళ్ళే బ్రతికారు, మీరు అలా భయపడుతున్నారని నవ్వుకున్నారు కానీ ఎవరు ప్రార్థన చేయలేదు. ఈ లోపల నా చిన్న కుమారుడు సేవ చేస్తూ హైదరాబాదు మరి వెళ్ళాడు. మరి సేవకు వచ్చేసాడండి బాబు. ఎందుకంటే నేను వచ్చినటువంటి పిల్లోడిని పెద్దబాబు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఆ రోజు పైనుంచి కిందికి, కింద నుంచి పైకి శబ్దాలు చేస్తుంటే బాబు పైకి కిందికి దిగాడంటండి. ఎక్కువ చూసేవాడంటే, ఎందుకంటే బిడ్డని బెదిరించేస్తుంది ముందు. వచ్చేటప్పటికి బాబుకి జ్వరం వచ్చింది. తీరా చూస్తే కావుర్లని తెలుస్తుంది. పెద్దబాబు అడిలిపోయావు, నా తమ్ముడి పరిస్థితి ఏంటని ఎల్ల పరిగెట్టుకెళ్ళిపోయేవాడు. మరి నిజంగా మనశ్శాంతి లేకుండా అయిపోయాం దేవా అని ఎక్కువ ప్రార్థనలు నా గురించి చేసుకోకుండా నా బిడ్డ కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎప్పుడు ప్రవేశించిందో నాలో ప్రవేశించిందండి. కానీ నేను చెప్పలేదు. నేను ఒక 10 నెలలు సంవత్సరం పాటు కూడా నా చిన్న కోళ్ళకి చెప్పాను. మరి నేను ఎవరికి కూడా చెప్పలేదు. తర్వాత బాబుకి తగ్గిపోయాక అది గడ్డ పెరుగుతుందండి. పెరుగుతుంటే నా మేనగోళ్ళు హైదరాబాద్లో ఉంది దుర్గాబాయి అని, మా అన్నయ్య గారు అమ్మాయికి చెప్పాను. తను డాక్టర్ చదివింది, హోమీ అన్నీ తెలుసు. మరి ఎందుకంటే నా చిన్నప్పుడు నన్ను చదివించాలని, నా పిల్లల్ని చదివించాలని చాలా పడ్డింది. కానీ నేను ఒప్పుకోలేదు. దాన్ని ఫోన్ చేసి చెప్తే తను కూడా నిర్లక్ష్యం చేస్తుంది. చెప్పాను, ఎవరు కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఆఖరికి బట్టి బాబుకి తగ్గిపోయింది. నాకు బాబు నేను పిలుపు గారి దగ్గరికి వెళ్ళాను. మీకేం కాదండి అని అన్నారు. తర్వాత వెళ్తే టెస్ట్ చేస్తే సెకండ్ స్టేజ్ క్యాన్సర్ అన్నారు. బాబుకి మరి కంగారు పెట్టి నేను వెళ్ళాను. అయినా ప్రార్థన చేసుకుంటే స్వస్థ వచ్చినేమో నేను కంగారు పడ్డాను. అంతకుముందే 2 సార్లు నల్ల త్రాసు కరిచింది, గోధుమ త్రాసు కరిచింది. ఎందుకంటే సమయం లేదు చెప్పలేను. కానీ నేను బలిపీఠం మీద పడి 4 గంటల సేపు ప్రార్థన చేసుకున్నప్పుడు నాలో విషయం అలా దిగిపోయి దేవుడు కార్యం చేస్తాడండి. అమ్మ క్యాన్సర్ ఆసుపత్రిలో, బస్సు తాలూకా ఆసుపత్రిలో అంతవరకే ఉంది కానీ శరీరంలో లేదు క్యాన్సరు, ఆ గడ్డలోనే ఉంది, తీసేస్తా ఉన్నారు. మరి బాబు ఏమైనా సరే మా అమ్మకి మీరు చేయాలంటే బీపీ షుగర్ ఎక్కువైపోయింది, అయినా చేస్తారు. చేసిన తర్వాత ప్రభు ఎన్నో కార్యాలు మీరు చేస్తారు నాకు. మరి గాయం సాతాను చేతిలో నేను పడిపోయానంటే ఆపరేషన్ చేసిన మర్నాడే, చేసిన రోజే నేను లేచి తిరిగిస్తానండి. అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపడి ఈవిడి పాస్టమ్ గారు అని అడిగేవారు. మరి నాకు నేనే స్నానం చేసేదాన్ని. అంత ధైర్యంగా దేవుడు గొప్ప కార్యం ఆసుపత్రిలో. ఒకరోజు నేను ఆసుపత్రి దగ్గర నుంచి వచ్చి కన్నీరు కార్చి ఏడుస్తుంటే ప్రభు, అమ్మ అది చీమను దులుపుకోలేదు సుమా అన్నారు. అది నేను చేస్తున్న పొరపాటే, నేను కంగారు పడ్డాను తండ్రి నన్ను క్షమించు అన్నప్పుడు నన్ను ఇలా ముట్టుకున్నారు. మరి ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్లు
నార్మల్, అసలు ఏమీ లేదని చెప్పారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. కానీ కిమోలు పెట్టాలి ఎందుకన్నా మంచిదంటే నేను వచ్చేయాల్సింది, ప్రభు ముట్టుకున్నారు కదా. కానీ ఎందుకో తలూపాను. 4 కిమోలు పెట్టారు. కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి నాకు. మరి ఎందుకంటే నన్ను చిన్నప్పుడే ప్రభు నన్ను అభిషేకించారు. ఆ తర్వాత కూడా నేను ఏడుస్తుంటే నా భర్త పోయిన తర్వాత ఆయన వచ్చి నూనె పోసి ఆయన సహస్తాలతో నన్ను అభిషేకించారండి. ఆ టైంలో అందరూ ఆశ్చర్యపోయారు. తల ఓడలేదండి నాకు. తర్వాత అలా కొంచెం అలా ఊడింది, కానీ తల ఓడలేదు, గుడ్డ అవ్వలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు నా బ్రతుకులో చేశాడు. ఆయన నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆకాశమును భూమిని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు ఎన్నో చేశాను. కానీ ఇంత గొప్ప దేవుడు, నిన్ను నన్ను పుట్టించినటువంటి వాడు ఆయనే అని మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, అది కొన్ని ఘట్టాలు భగవద్గీతలో ఉన్నాయి, రామాయణం, భారతం అన్నీ చదివాను. వాల్మీకి, వశిష్ఠుడు అనేటటువంటి వారు కల్పించిన కథలుగా చేసినటువంటి అని నేను అర్థం చేసుకున్నాను. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎంత గొప్పవాడో మరి నిజంగా నేను మరి ఈ రీతిలో, ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆశల కొరకు నేను చూడలేదు, కానీ ఆత్మల పర్యవేక్షణ కొరకు, కొన్ని ఆత్మలు రక్షించుకోవాలనే పౌరుషం నాకు. దయచేసి ఈ సాక్ష్యాన్ని నేను బిడ్డలందరూ కూడా ప్రభుని తెలుసుకోవాలని నా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మా తాతగారు రామాలయం కట్టించారు, మా పెద్దనాన్నగారు అనాకోడేరులో గుడి కట్టించారు. మరి ఎన్నో మరి ఈ విగ్రహారాధన, భయంకర విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి దాన్ని నన్ను పట్టి బంధించి ప్రభు కొరకు సాక్షిగా ఇంతవరకు నడిపించినటువంటి నా ప్రభుకు నేను ఏ రీతిలో నేను ఆయన చేసిన కార్యాన్ని నేను వర్ణించలేను. నేను ఎలా వివరించినప్పటికీ నేను సరిపోలేను. దయచేసి ప్రేమని బిడ్డలారా, ప్రభు కొరకు మీరు సాక్షులుగా ఆయన నిజమైన దేవుడని తెలుసుకుంటారని. అపుత్రస్యం గతం నాస్తి, మరి పుత్రుడు లేనటువంటి వారికి గతులు లేవనేవారు మరి పూర్వ తినాలి. ఆ పుత్రుడైనటువంటి యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మనం చేస్తున్న ప్రతి పాపము కొరకు కూడా ఆయన ప్రాయశ్చిత్తముగా ఆయన మన కొరకు మనం చేస్తున్న ప్రతి పాపాన్ని ఆయన వీపు మీద మూటగా వేసుకుని అమ్మలా ఆదరించి నాన్నలా జాలిపడి మితి లేకుండా మనల్ని రక్షించటానికి మన పాపమంతా కూడా ఆయన వీపు మీద వేసుకుని మనల్ని సంరక్షించి ఆయన రక్తాన్ని మన కొరకు కఠినంగా ఇచ్చేస్తాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు కనుక మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని కొరకు ముందుకు మీరు రావాలని ఆయన మీరు నమ్మాలి. ఎందుకంటే ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే రక్షింపబడతారో వారికి విముక్తి ఉందమ్మా. పరలోక రాజ్యంలో అర్హత ఉంది. ఆయన తెలుసుకోకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, కొరుకుతూ ఉంటారు పండ్లు పటపట. ఆయన కొరకు పౌరుషము కలిగిన జీవిస్తే ఈ లోకములో మనకి సుఖము లేకపోయినా పరలోక సౌఖ్యము నిత్యము కూడా అక్కడ మనం సంతోషంగా ఉండేటటువంటి ఆ పరమపురిలో నీవు నేను ఉండటానికి మరి ఈ కొన్ని మాటలు నేను క్లుప్త సాక్ష్యం. ఎన్నో కార్యాలు నా బ్రతుకులో జరిగినాయి కనుక మరి ఈ సమయంలో నా కుమారులు ఇద్దరూ కూడా పరిచర్యలో ఉన్నారు. ఆయన సేవ చేస్తున్నారు, ఉద్యోగాలు విడిచిపెట్టేస్తారు. ఆయన కొరకు అన్ని నష్టంగా ఎంచుకుని ప్రభు సేవకు వచ్చారు. నా కుమారులు ఇద్దరు కొరకు ప్రార్థన చేయండి. నా కోడళ్ళు ఇద్దరు సేవ చేస్తున్నారు. శ్యాంబాబు, రమేష్ బాబు వేస్తారు, శుభశ్రీ. అలాగే నా మనవల కొరకు పేర్లు మరి చెప్పడానికి సమయం లేదు. నా 14 మంది బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి, సేవలో ఉండాలని ఆశ మీరు ప్రార్థించండి. అలాగే నా చిన్న కుమారుడు, నా ఆశ ఎప్పటి నుంచో మరి ఈ యొక్క గ్రామంలో అనేక ప్రాంతాలు నేను తిరిగానండి. ఒక్క ఊరు కాదు, అనేక ప్రాంతాలు భీమవరం మండలంలో తిరిగాను, అలాగే ఏరవాసరం అంతా తిరిగాను, నరసాపురం మండలం, మరి ఆయా ప్రాంతాలన్నీ తిరిగాను. నా యవన స్థితిలో 17వ సంవత్సరంలో బైబిల్ పట్టుకున్నాను. అనేక మంది నన్ను చూసిన వారు భయపడేలా ప్రభు చేశాడు. మరి ఇప్పుడు ప్రభు మరి అటువంటి వారిని నేను చూస్తాను కనుక మరి లేని వారికి, అనాథలకి మనకున్న దాంట్లో మరి ఎవరినైనా సరే అడిగైనా ఒకరికి పెట్టేలా మనం చేయాలని మరి నేను ఆ వరల్డ్ విజన్లో చేసినప్పుడు బియ్యం, చీరలు పట్టుకెళ్ళి లేని వాళ్ళకి ఇస్తూ ఉండేదాన్ని. బాబుతో చెప్పాను, చిన్న బాబుతో, నాన్న ఈ పని చేస్తే నాకు తృప్తి అని చెప్పిన వెంటనే నా మాట అంగీకరించి బిడ్డ ఆ కృష్ణవేణమ్మ ఆ యొక్క చారిటబుల్ ట్రస్ట్ను బాబు పెట్టి ఉన్నారు. ఇప్పుడు కూడా అది అనాథలైన వారికి భోజనాలు పెట్టడం, బట్టలు ఇవ్వటం,
అలాగే నా ఆత్మీయ కుమారులు కూడా నాకు సహకరిస్తున్నారు కనుక మరి ఈ యొక్క ట్రస్ట్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. కొంతమంది అనాథలను కూడా మరి చేర్చుకోవాలనే ఆశ కూడా నాకు ఉంది కనుక మీరు తప్పక నా కొరకు నా బిడ్డల కొరకు మరి ఆ యొక్క నరసాపురంలో సంఘం ఉందండి, మరి లక్ష్మేశ్వరంలో 2 సంఘాలు ఉన్నాయి, పేర్పాలలో సంఘం ఉంది. ఈ సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే పౌరుషము కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలన్న ఆశ కనుక మరి ఆత్మీయ బిడ్డల కొరకు అనేక మంది నా సాక్ష్యం ద్వారా రక్షింపబడాలని నేను ఆశపడుతూ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమ నమ్మకమైన నా ప్రియరక్షకుడైన తండ్రి, మీకు స్తోత్రములు. నా ఈ సమయంలో నా యవన స్థితిలో నుండి ప్రభువా నేను సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశ. నా బ్రతుకులో నా జీవితంలో అనేక ఆశ్చర్య కార్యములు ప్రభువా మీరు జరిగించారు. అయినప్పటికీ ప్రభువా ఈ సమయంలో నా దీన బిడ్డ కుమారుడు విజయ్ శిరీష ద్వారా నేను బిడ్డలు నేను అడగలేదు. చిన్నారి బిడ్డ శిరీష చిన్న వయసులోనే నా గురించి తెలుసుకుని అమ్మ మీ సాక్ష్యం నేను మీ సాక్ష్యాన్ని నేను ఎక్కిస్తాను నా బిడ్డ ముందుకొచ్చి ఎంత పని ఉన్నప్పటికీ కూడా బిడ్డకి ఇచ్చిన మంచి మనస్సు కొరకు నా స్తోత్రాలు. నా ఆశ నా బిడ్డ ద్వారా నా ప్రభావం మీరు తీర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన బిడ్డను బహుగా ఆశీర్వదించమని అడుగుచున్నాను. బిడ్డలో ఉన్న మంట నేను చూచి ఉన్నాను. అనేక మందిని ప్రభ నీ వైపు నడిపించాలనే తపన నా ప్రభ విజయంలో నేను చూసి ఉన్నాను కనుక నా బిడ్డను ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఈ వయసులో సాక్ష్యం చెప్పలేనటువంటి శక్తిహీనరాలను అయినప్పటికీ కూడా నీ ఆత్మతో నన్ను నింపి ప్రభా కొన్ని విషయాలు చెప్పకపోయినా కొన్ని ఆ మాటల ద్వారా ప్రభా చెప్పిన యథార్థమైన ఘట్టముల ద్వారా బిడ్డలు అనేక మంది నిన్ను తెలుసుకునేటట్లు ప్రభా మీరు సహాయం చేయండి. నాయన కృప చూపించండి. సర్వశక్తిమంతుడా ఈ లోకములో ఈ మాయలోకములో యాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన నువ్వు నిజరక్షకుడు అని తెలుసుకుని ప్రభా నిన్ను అనుసరించి నడవటానికి నీకిష్టలుగా జీవించటానికి ప్రభా తెలియని వారికి వెర్రితనమో తెలుస్తున్నటువంటి వారికి ప్రభా దేవుని శక్తి అన్నది కనుక ప్రభా వెర్రితనముతో ఉన్నటువంటి వారు కళ్ళు తెరవబడి ప్రభా తెలుసుకోవటానికి ఒకానొక టైములో నేను అజ్ఞానముతో నిండిపోయినటువంటి పాపిని ప్రభువా నన్ను ప్రభు పట్టి బంధించావు. ఒకానొక టైములో నీ రుచి చూచి నీ వరములు పొందుకుని కూడా ప్రభువా నేను మరచినటువంటి దాన్ని విడిచిన దాన్ని ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలు చదివి విని ప్రభువా నన్ను ప్రభు దెబ్బ కొట్టి బుద్ధి చెప్పి ప్రభు నీ కొరకు సాక్షిగా వాడుకున్న తండ్రి నీకు స్తోత్రాలు. అదే రీతిలో ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే ప్రభు నిన్ను స్తుతించుటకు ప్రభు నిన్ను కొనియాడుటకు నాయన నీ మీద ఆధారపడి ప్రభు నీకు ఇష్టానుసారంగా జీవించిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి ఆయత్తపరచమని కృప చూపించమని సర్వశక్తిమంతుడైన త్వరగా రానున్న యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎవరైతే ఈ నా సాక్ష్యము విని ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని ప్రభు ఆశీర్వదించను గాక, వారిని దీవించి అనేక విషయములో వారికి సహాయము చేయను గాక. ఆమేన్ ఆమేన్.